రండి మేడం. మన పల్నాడు జిల్లా ఏర్పడి ఉన్నాం సార్. వేదికకు రావాల్సిన వచ్చినాము. విజయ్ కుమారి ఏపీఓ గారు, అనిత గారి ఈసీ గారు, మేరీ గ్రేస్ ఏపీఓ గారు, అమరజ్యోతి ప్లాంటేషన్ సూపర్వైజర్ గారు, అదేవిధంగా అదేవిధంగా ఎఫ్ఎం గారు శ్రీ ఏపీఓ హనుమంతరావు పిఏ, పద్మజ ఏపీఓ గారు రావాల్సిన. అదేవిధంగా ఏపీడి అదేవిధంగా శ్రీ నారాయణ గారు, శుభావతి గారు ఏపీఓ, కోటమ్మ ఏపీఓ గారు అవసరం ఏపీఓ రాజకీయాలు కూడా. అదేవిధంగా ఈ విషయంగా కోరుచున్నాం. కృష్ణ గారు ఈసీ గారు, హేమలత సిఓ, మీనావతి రాజుపాలి. జిల్లా కార్యాలయంలో గత 2 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేసి బదిలీ మీద వెళ్తున్న మన పీడి గారికి, మన విజయ శాస్త్రం మేడం గారికి, అలాగే మన విశాఖపేట డిప్యూటీ గారికి, అలాగే మన ఎమ్మెల్యే యశ్వప్రసాద్ గారికి, మన ఎఫ్ఎం గారికి, నా తోటి డిప్యూటీ మిత్రులకు, అలాగే ఈ యొక్క సన్మాన కమిటీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సన్మాన కమిటీ సభ్యులకు, హాజరైన అందరూ సిబ్బందికి నా హృదయ నమస్కారం తెలియజేస్తున్నాను. ఏ ఉద్యోగం అయినా కూడా శాశ్వతంగా ఒకే చోట పనిచేయలేదు. మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పకుండా కూడా కొద్ది కాలం తర్వాత బదిలీ వెళ్ళాలి, తప్పదు. నాకు తెలిసినంతవరకు ప్రస్తుతం మనం ఈ యొక్క సందర్భంలో మాత్రం ఉండాలని చెప్పి కోరుకుంటాను. ఒక్క మన ఎమ్మెల్యే మాత్రమే
కొంచెం దూరం వేశారు. అయితే ఆయన యొక్క గత 2 సంవత్సరాలుగా మన కార్యాలయంలో పూర్తి కార్యాలయ ఆఫీస్ సంబంధించిన అన్ని పనులు కూడా పురస్కారాలు తెలుసుకొని చేసిన పని గుర్తింపుగానే మంచి హోదానే ఇచ్చారు. ఎటువంటి రికమెండేషన్ లేకుండా రూపాయి ఖర్చు పెట్టకుండా ఈరోజు పీడీ పోస్ట్ అవడం ఈజీ కాదు కదా తెలుసు. మరి ఇచ్చిన దూరం కావడం వల్ల ఆయన చాలా మనస్తాపం చెందారు. నాకు చాలా 10 సంవత్సరాలుగా సుప్రసాద్ కానీ బాగా వ్యక్తిగతంగా సంబంధం పొందేవాళ్ళు ఉండే రోజు కూడా మాట్లాడుకుంటాం. ఆయన కష్టపడుతున్నా తెలుసు. నేను ఎన్ని సార్లు చెప్పినా కూడా ఆయన మనసు మార్చుకోలేకపోతున్నాడు. మంచి అవకాశమే, కానీ దూరం పోవాల్సిన పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళ అమ్మ బాధ్యతలు కూడా ఉన్నాయి, ఒక ఫ్యామిలీ మార్చే అవకాశం లేదు. కాబట్టి ఆయన ఇప్పటికీ కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ పదవి స్వీకరించడం సిద్ధంగా లేదు. చూద్దాం మన భవిష్యత్తులో మన మనసు మార్చుకోలేము. చెప్పలేము. మన కోరుకున్న మన వీడి గారికి కోరుకున్న పదవి రాలేదు. అయినప్పటికీ దగ్గరలోనే ఈ హోదాకి ఏమాత్రం తక్కువ లేకుండా మంచి జిల్లాలని మంచి పోస్ట్ పోవాలని కోరుకున్నారు. అందుకని మంచి పోస్టే హెడ్ ఆఫీస్లో వచ్చింది. మనందరికీ ఉపయోగపడ. ఆయన వేరే టీఎన్టీలో ఎప్పటికి వెళ్తే మనకి అంత ఉపయోగపడేది కాదు. మన హెడ్ ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి భవిష్యత్తు తప్పకుండా కూడా మనకి ఉపయోగపడతారు. తప్పకుండా మనం ఎటు మనకి కోఆపరేట్ చేసే పెట్టండి కాబట్టి సహాయపడతారు. అలాగే మేడం గారికి కూడా ఇప్పుడు ఉన్న దాని మీద కూడా మంచి పోస్టే, కోరుకునే పోస్టే వచ్చింది. మరి కోరుకున్న ప్రదేశంలో వచ్చింది. ఇబ్బంది లేదు. భవిష్యత్తులో తప్పకుండా కూడా మంచి సేవ చేసి ఖచ్చితంగా మన యొక్క పల్నాడు జిల్లా గోవా నుంచి వెళ్ళి ఈ యొక్క పల్నాడు పేరు దానికి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఒకసారి మనం విషయానికి చెప్పినట్టుగా ఈ పల్నాడు జిల్లా ఆవిర్భావంలో పీడీ గారు మాట చెప్పాల్సి ఉంటుంది. టైం ఎక్కువ లేదు, 2 నిమిషాలు చెప్తాను. 22 ఏప్రిల్లో మనకి జిల్లా ఏర్పడిన తర్వాత అప్పటికే కొంతకాలం నుంచి ఏపీడీగా అది అడిషనల్ పీడీగా పనిచేస్తున్న పీడీ గారిని నువ్వు ఈ పల్నాడు జిల్లాలో నువ్వు పీడీ ఇచ్చేసామని చెప్పి ఒక కిరీటం కూడా పెట్టి పంపిస్తాను. ఆఫీసు లేదు, కుర్చీ లేదు, వల్ల లేవు, కనీసం ఆఫీస్ స్టాఫ్ కూడా లేదు. ఆ చేస్తే 1-2 నెలలు స్టాఫ్ కూడా లేదు. అంటే దగ్గర ఉండి చూసిన నాకు పీడీ గారు పక్కన 10 మందికి సిబ్బంది అంటున్నాడు ఆఫీస్ చూసాడు. వాళ్ళకి మాత్రం తెలుసు ఏమీ లేదు. ఇది రాజ్యం మొత్తం ఇదే పంపించారు తప్ప యంత్రాంగం ఏమి లేదు. చాలా కష్టపడుతూ ఎండాక మంచి ఎండాకాలం అప్పుడు 6th కమిషనర్ సార్ అంతే కదా 7 గంటలకు ఆయన టీసీ మొదలుపెట్టి లేదా జూమ్ పెట్టేసి ఫీల్డ్లోకి వెళ్ళి పడాలండి. ఫీల్డ్లో ఉన్నామని చాలా కష్టపడ్డారు. మంచి ఎండాకాలం నేను మామూలుగా 9:30-10 కష్టపడి పనిచేసేవాడు కాబట్టి 9:30-10 ఆఫీస్కి వచ్చేవాడిని. ఆయన ఉదయాన్నే ఇప్పుడు వెళ్ళి 12 గంటలకు వచ్చేవాడు. మంచి ఎండలో చాలా కష్టపడ్డారు. ఇంకా చెప్పాలంటే అప్పుడున్న పరిస్థితి ప్రకారం ఇంత కష్టపడి పని చేస్తే రాబోయే రోజుల్లో ఈ మళ్ళీ పర్మనెంట్గా మీటింగ్ ఉంచుతారో తెలియదు. అప్పుడున్న పరిస్థితి ప్రకారం చాలా ఇబ్బందులు పడ్డారు. అదే మా ఆఫీస్కే అదృష్టం అయితే మా ఆఫీస్ హెడ్ ఆఫీస్ కాబట్టి ఎక్కువగా మా కార్యాలయానికి వచ్చేవాళ్ళు. చాలామంది రకరకాలుగా చూస్తూ ఉంటారు, తెలుసు కదా పరిస్థితులు. ఈయనైతే మన ఆఫీస్కి వస్తుంది. అయినా అవన్నీ ఓడ్చుకొని చాలా కష్టపడి పనిచేశారు. అంత కష్టపడి పనిచేశారు కాబట్టి తర్వాత కూడా భగవంతుడు ఆయన యొక్క శ్రమ గుర్తించి ఒకటి చెప్పాలంటే పిచ్చుకప్పుడు కట్టుకుంటాడు కట్టుకుంటా చాలా కష్టపడి మన ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం. అంతకుముందు మనకి ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు 1 కోటి మ్యాండేట్ చేయడం చాలా గొప్ప. అప్పుడు ఎప్పుడో కోర్స్ ఇస్తే 2018 ఒకసారి 1 కోటి మ్యాండేట్ చేశాం. ఇది మన పల్నాడు జిల్లాలో గత సంవత్సరం 80 లక్షలు చేశాం. మొదటి సంవత్సరం కొంచెం టైంలీ పేమెంట్ దగ్గర ఇబ్బంది పడ్డానికి ఇక్కడ తర్వాత ఇక్కడ ఎవరు కూడా పీటీకి వచ్చేవాడు ముందుకు రాలేదు. ఎవరు ఆయన కష్టపడి పనిచేశారు. ఆయన అనుభవించారు తీసుకున్నారు. అందరూ మిగతా మన సోదరులందరూ కూడా మా కొలీగ్స్ కూడా అలా ఉండడం వల్ల ఖచ్చితంగా ఆయన పీటీకి ఆయన పర్మిట్ చేయడం జరిగింది. చాలా కష్టపడి పనిచేశారు. థ్యాంక్ యూ సార్, మీరు బాగా కష్టపడి పనిచేశారు. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రకాశం జిల్లా ఎందుకంటే మంచి జిల్లానే, పొటెన్షియల్ జిల్లానే కాబట్టి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడానికి మనకి ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి స్తోత్రం పడుతున్నాం కాబట్టి థ్యాంక్ యూ సార్. ఈనాటి ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచినటువంటి పీడీ గారికి, అలానే డిఓ మేడం గారికి, తర్వాత శివప్రసాద్ గారికి, ఎంఎండి గారికి, ఏపీడీ నర్సరాపేట సుధాకర్ సార్కి అందరికి కూడా నమస్కారాలు. ఆయన మన సిబ్బంది కూడా పల్నాడు జిల్లాకి రావడం జరిగింది. మా ఏపీడీ గారు చెప్పినట్టుగా 4వ తేదీ 4వ నెల 2022 సంవత్సరంలో మరి గుంటూరు నుంచి ఉమ్మడి గుంటూరు నుంచి పల్నాడు విడిపోయిన తర్వాత సపరేట్ పల్నాడు గోవాను కూడా సపరేట్ చేశారు. సార్ చెప్పినట్టుగా
నిన్న మొన్న మన పీడీ గారు పల్నాడు జిల్లాకి కొత్తగా డ్రామా ఇచ్చారు, డ్రామా పీడీ గారిని ఇచ్చారు. కానీ మా సార్ చెప్పినట్టు ఎంపీ గారు చెప్పినట్టుగా ఆఫీస్కి కూర్చోడానికి భయం లేకుండా, ఒక ఆధారం లేకుండా వన్ మ్యాన్గా వచ్చారు అశోక్ కుమార్ సార్. గుంటూరు నుంచి ఎడిషనల్ పీడీగా, పల్నాడు జిల్లాకు పీడీగా సింగిల్గా వచ్చారు. ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు, ఒక సారే అన్నారు, పీడీ గారే అన్నారు. ఈ క్రమంలో కూసిరెడ్డి గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. ఆ తర్వాత మనం ఆఫీస్ ఏర్పాటు చేసుకో వన్ మ్యాన్గా వచ్చినటువంటి జోసెఫ్ కుమార్ సార్ ఆ తర్వాత ఒక ఆర్మీని తయారు చేశారు. ఆ వన్ మ్యాన్ ఆర్మీ మొట్టమొదటి పల్నాడు జిల్లా ప్రథమ పీడీగా ఆ గౌరవం ఎప్పుడు కూడా జోసెఫ్ కుమార్ గారికి దక్కుతుందని చెప్పేసి అట్లనే ఆడిట్లో ప్రాబ్లం వస్తుందని చెప్పి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆడిట్లో దేవి మేడం గారు మనల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. మనకున్నటువంటి చిన్న ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మన మేడం గారు సాల్వ్ చేశారు. ఎందుకంటే మేడం గారు ఇంతకుముందు ఎంపీడీగా చేశారు, కొంత విజిలెన్స్ సెక్షన్లో కూడా చేసి ఎంతో అనుభవం ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా మనకి పూర్తి స్థాయిలో సహకరించారు. అట్లానే ఎంఎండి గారు చెప్పాలంటే ఈ ఎంఎండి గారి గురించి కూడా నేను పీడీ గారు అన్నాను. అప్పట్లో మీకు హిస్టరీ తెలిసి చదివిన వాళ్ళు ఎవరుంటే తెలుసు. చంద్రగుప్త మౌర్యుడు అని చెప్పేసి చక్రవర్తి ఉండేవాడు. ఒక జ్ఞానకుడు లాగా ఎంఎండి గారు, సుప్రసిద్ధ గారు అంత సపోర్ట్ చేశారు. ఇది ఇండైరెక్ట్గా జోసెఫ్ కుమార్ సార్ కూడా గారు చాలా సపోర్ట్ చేశారు. ఇది మన ఫీల్డ్ లెవెల్లో మనల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ పీడీ గారు సరైన కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ కూడా బ్రేక్ కాకుండా, ఎక్కడ కూడా పీడీ గారి దగ్గర పెండింగ్ అనేది లేకుండా మరి అందరినీ కింది స్థాయి వాళ్ళని పై స్థాయి వాళ్ళని లైజన్ చేసుకుంటూ మరి సుప్రసిద్ధ గారు అందరికీ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అట్లానే ఏపీ సుధాకర్ సారు ఆయన క్లాసులో డైలీ ప్రతిరోజు ఆయన 5 మండలాల్లో ఏదో ఒక మండలంలో మీటింగ్ పెడుతున్నారు, కానీ లేదంటే ఫీల్డ్లో కానీ ఏదో ఫోటో వస్తున్నాం. ఏదో నైన్ జెంటిల్మెన్ ప్రతి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మరి వాళ్ళ 5 మండలాల్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మరి వాళ్ళు కూడా వాళ్ళ కష్టంలో చేయడం జరిగింది. ఈ నలుగురు కూడా వాస్తవం ఏంటంటే మన జిల్లా నుంచి పోతుందని బాధపడి మా ఏపీ గారు చెప్పినట్టుగా ప్రతి ఉద్యోగికి కూడా బదిలీ చివరిలో తర్వాత డిఓ మేడం గారికి గుంటూరు డిఐడి పీడీగా ఇచ్చారు. తర్వాత ఎంఐడి గారికి కర్నూలు పీడీ డోమాగా ఇచ్చారు. ఇంకా ముఖ్యమైనటువంటిది మన సుధాకర్ సార్కి మన స్టేట్ ఆఫీసులోనే జాయింట్ కమిషనర్ అయింది. నాకు తెలిసి 4 పోస్టులు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారేమో, వీళ్ళు కోరుకొని కూడా లేదు. కేవలం కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సీక్రెట్ రిపోర్ట్ వల్ల వాళ్ళకి అంత అత్యున్నతమైనటువంటి పదవులు మన మినిస్టర్ గారి ద్వారా రావడం జరిగిందని మాకు తెలిసిన సమాచారం. ఎందుకంటే అనుభవం ఉంది, మంచి పరిపాలన దక్షత ఉన్నారు కాబట్టి మంచి ఆఫీసుల దగ్గర పనిచేసినటువంటి సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనేది మా అందరికీ ఉంది సార్. పీడీ గారు, మన పీడీ గారు అనేటువంటి భావన మనందరి దగ్గర, డిఎఫ్పీ గారు, సిఓలు కానీ, టీఏలు కానీ, ఈసీలు, జేఈలు, ఏపీఓస్, ఏపీ సార్ అందరూ కూడా ఏదైనా విషయంలో డైరెక్ట్గా ప్రతి ఒక్కరితో ఇంటరాక్ట్ అయ్యి ఏదైనా సమస్యలు వాళ్ళతో మాట్లాడారు, కోఆర్డినేట్ తీసుకున్నాం. స్మూత్ అడ్మినిస్ట్రేషన్, స్మార్ట్ అడ్మినిస్ట్రేషన్ ఈ 2 సంవత్సరాలు అందించారు. సరే నా బాధ లేదు, ఆయనే పడ్డారు కానీ సిఐటీలో డైరెక్ట్గా కమిషనర్ గారు కానీ అది మన దాకా వచ్చి మనకి పర్క్యులేట్ చేయకుండా ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఇచ్చారు, స్మూత్గా పని చేయించారు, ఎవరిని ఒప్పించలేదు, ఎవరి మీద యాక్షన్ లేకుండా మరి అందరికీ కూడా సపోర్ట్ చేసినటువంటి ఉన్నతాధికారి మన ప్రాజెక్ట్ డైరెక్టర్. ఇంకా చాలా చాలా చెప్పాలి. అయితే దీంతో పాటు మన జిల్లా అధికారులు అయినటువంటి ఫైనాన్స్ మేనేజర్ గారు మరి ఫైనాన్స్ సెక్షన్లో ఇప్పుడు ఉన్నారు. అట్లానే మా ఏపీడీ గారు, కూసిరెడ్డి గారు క్లస్టర్ ఆయన మంచి అనుకున్నటువంటి అధికారి క్లస్టర్ చేస్తున్నారు. దాంతోపాటు మాకు సత్తపల్లి ఏపీడీ గారు, అతని గురిజాల ఏపీడీ గారు కూడా చక్కగా పనిచేస్తున్నారని చెప్పేసి అనుకుంటూ మరి ఈ సందర్భంగా ఎంత ప్రోత్సహించాలి దీంట్లో ఒక్క విషయం చెప్తాను. ఒక చిన్న ప్లానింగ్ ఉంటుంది. నేను ఒక నిమిషంలో చెప్పి మిగతా వాళ్ళకి పిలుస్తాను. ఒక దేశంలో, ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజుకి రాజరకం కట్టబెడతారు.
పెట్టిన తర్వాత ఒక్కొక్క రాజుకి 1 సంవత్సరం మాత్రమే కాలపరిమితి. అంటే ఈయన రాజు ఉంటారు, ఈయన రాజుని ఈ ఏప్రిల్ నుంచి మార్చి దాకా రాజుగా నిలబెడతారు. ఆ తర్వాత ఈయన్ని ఒక దీవికి పంపిస్తారు, ఒక ఐలాండ్కి. ఆయన వెళ్ళిపోతాడు. నెక్స్ట్ ఇంకొక రాజుని కంటిన్యూ చేస్తారు. ఇలా ఆ దేశ ఆచారం ప్రకారం ఇలా జరుగుతూ వస్తుంది. ఈ ముందు పరిపాలన చేసినటువంటి ఒక రాజు, ముందు రాజు పరిపాలన చాలా పరిమితి అయిపోయిన తర్వాత ఆ దీవికి వెళ్ళిపోతాడు. తర్వాత కొత్త రాజు వస్తాడు. ఆయనకు డౌట్ వస్తుంది, వీళ్ళందరూ దీవికి పోయినోడు ఎప్పుడు వెనక్కి రావడం లేదు, అసలు ఏమవుతుంది, ఆ దీవులు ఏమవుతుందని చెప్పేసి ఆ దీవిలోకి వెళ్తాడు. ఒక సైన్యాన్ని తీసుకుంటారు. అంటే ఏం జరుగుతుంది, నా ముందు పోయినటువంటి రాజులు ఏమయ్యారు అని చెప్పి చూస్తే అక్కడ అందరూ కూడా స్కెల్టన్, వాళ్ళ సవాళ్ళు, వాళ్ళ ఏమంటారు స్కెల్టన్, అర్థమైన గౌరవమైనటువంటి జంతువులు ఆ దీవిలో పోయిన వ్యక్తిని పోయినట్లుగా చంపి పడేస్తారు. అంటే నాకు పరిస్థితి గమనించి వెనక్కి చూసినటువంటి రాజు కాదు, ఆ క్రూర జంతువులను చంపేయడం, లేదంటే వాటిని పట్టించేసి వేరే దీపాల్లో మనుషులు సంచారం లేనటువంటి దీపాలను వదిలిపెట్టేసి అక్కడ నివాసయోగ్యంగా కావాల్సినటువంటి విశ్రాంతి భవనాలు ఏర్పాటు చేసి ఆ భయంకరమైనటువంటి ఆ టీవీని ఆహ్లాదకరం టూరిస్ట్ ప్లేస్ తయారు చేసి పెట్టుకుంటారు. ఆ తర్వాత ఆ రాజు యొక్క కాలపరిమితి పూర్తయిన తర్వాత జనరల్గా వాడుకున్న ఆచారం ఏంటి, ఈ రాజు అయిపోతుందంటే ఈయన ఆ టీవీకి పోవాలి. అప్పుడేం చేస్తారు, ఇంతకుముందు చేసిన టీవీలో పోయిన రాజు ఎవరు కూడా బతికి రాలేదు. కానీ ప్లానింగ్ చేసుకున్నటువంటి ఉన్నటువంటి రాజు ఇక్కడికి వెళ్తారు, చక్కగా జీవితాన్ని ఆ దీవిలో గడుపుతారు. అది ప్లానింగ్. ఆ విధమైనటువంటి ప్రణాళికతోటి పల్నాడు జిల్లాని ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మన బేడి గారు. ఈ విషయాన్ని అదేవిధంగా ఇంకా ఉన్నారు కాబట్టి మన మిత్రులు అధికారుల నుంచి సైజులు సత్యబాబు అక్కడ సైజులు 2 సంవత్సరాల పాటు మన మధ్యలో దిగ్విజయంగా నడిపించినటువంటి అధికారుల గురించి చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు చెప్పాలి, అదే స్వచ్ఛత తక్కువ రాదు, ఎవరైతే అంతే కాదు. నుంచి 2 సంవత్సరాలు మరి ఎంతో కృషి చేసి మన పల్నాడు జిల్లా తీసుకొచ్చినటువంటి మరి ఉత్తమ అధికారులందరూ కూడా అభినందన సత్కారం చేసిన సందర్భంలో అందరూ కూడా ధన్యవాదాలు. నేను చెప్తాను, నా వ్యక్తి చెప్పగలను రాదు, ఇది ఎప్పుడైనా నేను చెప్తా ఉంటాను. సాధన క్రమశిక్షణతో ఉంటే అది ఒక కుటుంబమైనా కావచ్చు, వ్యక్తి జీవితమైనా కావచ్చు, సమాజమైనా కావచ్చు, దేశమైనా కావచ్చు, ఎంత సంతోషకరంగా ఉంటున్నటువంటి నాకు అధికారులు నా జీవితాన్ని సంతోషం నేను అంతా అబ్జర్వ్ చేయలేదు. నా జీవితంలో అబ్జర్వ్ చేస్తే చేశాను. ఆ తర్వాత పల్లాపల్లికి వచ్చాను. పల్లాపల్లి అప్పుడు జలశక్తి అభ్యర్థులు బాగా పైలట్ ప్రాజెక్టులో జరుగుతుంది. ఆ క్రమంలో ఢిల్లీ నుంచి అధికారులు ఎప్పుడు పెడితే విజిట్ చేయడం, ఎలా చేస్తున్నారనేది అబ్జర్వ్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంది. ఈ క్రమంలో నేను కూడా అప్పుడు మన కట్టా నాగేశ్వర సార్ కూడా అక్కడ స్పెషల్గా ఒకరైతే చేయలేరని ఉద్దేశంలో సాధన సపోర్ట్ ఇచ్చారు ఆ మండలాన్ని. ఆ క్రమంలో నేను చేస్తా ఉన్నాను. నేను 2వ మండలాన్ని టీఎస్ అసోసియేషన్ తరఫున జిల్లా స్థాయిలో మీటింగ్ గాంధీ పార్కులో పెట్టారు. పెట్టిన సందర్భంలో నేను అక్కడికి వెళ్ళాను. ఈ సందర్భం చెప్పడానికి ముందు మాటలు చెప్పాలి. నేను నూతన మండలం చేరినప్పుడు నాకు గురువు లేదు, ఫ్యామిలీ షిఫ్ట్ కాలేదు. ట్రస్ట్ రోజులోనే ఏపీ సురేంద్ర కుమార్ గారి ట్రస్ట్ ఆఫీస్లోనే నేను తలదాసుకుంటున్నాను. రోజు డైలీ వెళ్తున్నాను. నీ క్రమశిక్షణ, నీ కష్టార్జితాన్ని మెచ్చి నీకు నేను చెప్పకపోతే నా ఉద్యోగం బాగుపడింది. గుర్తుపెట్టుకో, ఆఫీస్ ఆబ్సెంట్ అవ్వద్దు, మన ఊరు ఉపయోగించుకో, ఎవరు లేదు మనకి ఇక్కడ స్టాఫ్. నేను ఎప్పుడు వచ్చినా నీకే చెప్పాలి, ఇదే నీ గురించి చెప్పామంటాను అని చెప్పాడు. తర్వాత నేను ఒక్కనే ఉంటాను, తాగుతూ ఉంటాను. ఊళ్ళో తాగుతూ ఉంటున్నాడు. ఆ సందర్భంలో కొంతమంది ప్రశ్న చెప్తాను ఏంటంటే ఆ రోజు సినిమాకి వెళ్ళమని పక్కన ఇచ్చారు. ఊళ్ళో ఉన్నారు ఫస్ట్ ఏపీ గారు వచ్చారు. ఏపీ గారు వచ్చి చూసారు, ఏం చేయడం సార్ ఏం లేదు బాగా చేస్తాను అవసుకోవద్దు
డైలీ ఆఫీస్కి వెళ్ళాలి. డైలీ ఆఫీస్కి వెళ్తే నీకు తెలియకుండానే ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు అక్కడ. నీకు ఏం ఇష్టం అన్నప్పుడు నీకు డౌట్ రాదు. కనీసం చెప్పుకుంటే ఎప్పుడన్నా ఒక డౌట్ వచ్చింది. ఆ డౌట్ అలా అడుగుతావు, నీకు సబ్జెక్ట్ వచ్చింది. నీ ఉద్యోగాన్ని ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ నువ్వు ఆఫీస్కి వెళ్తావు వాడు అన్నాడు. అక్కడ అది నాకు చెప్తున్నాడు మాట. ఆయన క్రమశిక్షణకి వల్ల వచ్చిన తర్వాత జనశక్తి ఏమైనా నడుపుతా ఉంటాం. నడుపుతా ఉన్న క్రమంలో స్టేట్ అసోసియేషన్ మీటింగ్ పెడితే నేను కూడా వెళ్ళా. నాకు ఏ మీటింగ్ పెట్టినా రూపాయలు ఇచ్చినా రూపాయలు రాకపోయినా అసోసియేషన్ డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను అక్కడికి వెళ్తాను. అది నాకు అలవాటు. నేను చేసిన చిన్న లోపం ఏంటంటే ఏపీడీ గారికి వెళ్తాను. ఏపీడీ గారికి నేను చెప్పి వెళ్ళాలి. అప్పుడు ఏం చేశారంటే డేవిడ్ కుమార్ గారు పీడీగా చేస్తున్నారు. పీడీగా చేస్తున్న సందర్భంలో వాళ్ళకి డిఏ నాకు కనీసం మాట్లాడుతూ చెప్పకుండా జనశక్తి అభియాన్ ప్రోగ్రాం ఎంతో పటిష్టంగా జరుగుతున్న సందర్భంలో స్టాఫ్ నాకు తెలియకోకుండా జిల్లా దాటి వెళ్ళిపోయాడు, క్లస్టర్ దాటి వెళ్ళిపోయాడు. సార్ ప్రాబ్లం చెప్పాడు. చెప్తా చెప్పండి సార్ మీటింగ్ అయిపోయి మన్నాడు దానికి సస్పెండ్ ఆర్డర్ వచ్చేసింది. ఏంటి సార్ ఎలా చేసామన్నా? నూజింద మండలంలో నోటితో చెప్పాను. నోటితో చెప్తే విన్నావు, బాగా చేసుకున్నావు. పల్లె నోటితో చెప్తే నువ్వు విన్నానుకున్నా కాగితం పెట్టాను అన్నాడు. ఓకే, నాకు నచ్చింది ఆ మాట. ముందు మాట నచ్చింది. శిక్షగా సస్పెండ్ అయితే నీ ఉద్యోగారం కాదు, సస్పెండ్ అయితే నీ ఉద్యోగారం కాదు. కానీ నువ్వు మారాలి. నువ్వు మారితేనే నీకు అందం, నీ కుటుంబానికి అందం, నీ జీవితానికి అందం అన్నాడు. బాగా నచ్చింది. 2 నెలలు కాదు 3 నెలలు కాదు సార్ ఇలా చెప్పిన లెవెల్ లేరు అన్నాడు. ఆ తర్వాత మరి సార్ వచ్చాడు. ఒకసారి వినుకోవడానికి ఒకళ్ళు వచ్చారు. పీడీ సార్ సార్ వచ్చారు. ఏంటి సార్ నా పరిస్థితి? నేను అడగాలి, డౌట్ రానప్పుడు అడగాలని సార్ వెళ్ళి అడగాలని ఇలా చెప్పుకోవాలని కూడా నాకు తెలియదు. శిక్షించిన ఆయన రక్షించడానికి ప్రయత్నం చేశాడు. ఏపీడీ గారు ఏమన్నాడు? పీడీ గారు చెప్పుకోవాలి. శిక్షించాడు కానీ రక్షించడానికి మళ్ళీ ప్రయత్నం చేశాడు. పీడీ గారికి మీరు జరిగిన విషయం చెప్పుకో అని మన సార్ చెప్పాడు. వెంటనే నేను మళ్ళీ గుర్తయిపోయా. సార్ ఇదన్నీ జరిగింది, నేను మీటింగ్ ఏదే సార్ వెళ్ళింది, నేను చేసిన తప్పే లేదన్న. అక్కడ నువ్వు ఎల్లుండి రా అన్నాడు. ఎల్లుండి మళ్ళీ వెళ్ళా. మళ్ళీ వెళ్తే ఓకే ఇంకో రోజు నా మీటింగ్ ఉన్నాడు. మళ్ళీ వెళ్ళా. మళ్ళీ వెళ్ళిన తర్వాత రప్పించేశాడు. అందరూ గమనించాలంటే సమయభావం 2 నిమిషాల్లో మీకు అభినందనలు తెలియపరచాలి. ఓకే, థ్యాంక్ యూ. గౌరవ పీడీ గారికి, డిఓ మేడం గారికి, ఏపీడీ గారికి, అలాగే ఎఫ్ఎం గారికి, మిగిలిన ఏపీడీలందరికీ నమస్కారాలు. నాకు పల్నాడు జిల్లాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎందుకంటే హెడ్ క్వార్టర్ టీఏగా మేము సార్కి చాలా అందుబాటులో ఉన్నాం. సార్లు చెప్పినట్టుగా ఆఫీస్ లేని టైంలో కూడా సార్ని ఒక ఆఫీస్ ఏర్పాటు చేసి మనందరికీ మార్గదర్శకంగా ఒక ఇల్లు లాంటిది ఏర్పాటు చేసి మనందరినీ ప్రగతి పదంలో కనిపించినందుకు ముఖ్యంగా పీడీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మాకు క్లస్టర్కి ఏపీడీగా ఉన్న సుధాకర్ గారు మాకు ఎంత ఫ్రెండ్లీగా, ఒక గురువుగా, ఒక గైడ్గా, వర్క్ మోటివేటెడ్లో ఏ క్లస్టర్తో పోల్చుకున్నా కూడా పీడీ గారు గూగుల్ మీట్ పెట్టినప్పుడు నష్టపడి పర్లేదు అని అన్నప్పుడు మాకు చాలా గర్వం ఉంది. అదేవిధంగా క్లస్టర్లో ఉన్న టీఏలు కానీ, ఏపీఓలు కానీ, డిఎఫ్టీలు కానీ, సిఓలు కానీ అంతే కోఆపరేటివ్ తోటి వర్క్ చేసాం. అలాగే సోషల్ ఆడిట్ అంటే కొంచెం మెరుగు, భయం, ఎట్లా రాస్తారు ఏందో రికవరీ పరిస్థితుల్లో గతంతో పోలిస్తే ఆ ఫియర్ కానీ, ఆ బాధ కానీ, లేదా ఆ ఫోబియా లేకుండా మేడం గారు చాలా చక్కగా అందరికీ కోఆపరేటివ్గా ఉన్నారు. మేడం గారికి టీఎల్ తరఫున, మనందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. గారు మాకు ఎండిఓ గారు అన్నమాట. ఆ పనులు ఏముందిలే బా వాళ్ళు చేరుస్తారు ఎక్కడంటే పోనీ అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్, భయపడకుండా వర్క్ చేసే విధానం మాకు మా ఎండిఓ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాం. మాకు రకరకాల పనులు పురమాయించినప్పటికీ ఏంటంటే యుద్ధ
ఇంటెన్షన్ అన్నమాట. మా పీడి గారు చెప్పారు నేను చేయాలి అనే దాంట్లో మా ఏపీఓ గారు ఎవరు వచ్చినా సరే, కృష్ణ కుమార్ గారు ఉన్నా, కట్టనాగేశ్వర గారు ఉన్నా, ఇప్పుడు ప్రదీప్ గారు ఉన్నా, హెడ్ క్వార్టర్లో మాకు పీడి గారు చెప్పారంటే శిలాశాసనం కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా సర్దుకొని ఆయన మాట పోకుండా పనిచేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈ విధంగా చేయించినందుకు మేము ముందు ప్రత్యేక ధన్యవాదాలు ఏంటంటే పీడి గారికి తెలియజేయాలి. భవిష్యత్తులో కూడా మరెన్నో గౌరవాలు దక్కాలని, మంచి పొజిషన్కి వెళ్ళాలని, నాకు సంబంధించిన ఏపీలందరూ గౌరవ స్థానాల్లో ఉండాలని, మమ్మల్ని అందరికీ కన్నబిడ్డలాగా ఎక్కడున్నారో చూసుకోవాలని, వాళ్ళకి భగవంతుడైన ఆయన ఆయురారోగ్యాలు కలగజేయాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉండాలని, ఈ పల్నాడు జిల్లా ఉపాధి హామీ సిబ్బందిని ఎప్పుడు గుర్తుంచుకోవాలని, వాళ్ళకి మాకు అందించిన సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూ సెలవు. అలాగే చెప్పారు అందరూ కూడా నమస్కారాలండి. సారు ఎంపీడీఓగా, ఈపీడీగా, ఎక్స్ఎంపీడీగా చేసి ఒక అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఈ జీరో స్థితి నుంచి ఈరోజు కొత్తగా వచ్చిన పీడీ గారికి అన్ని వసతులు కల్పించేసి చాలా చక్కగా చేస్తున్నారు. అదేవిధంగా సోషల్ ఆడిట్లో సార్ వచ్చినంత వరకు కూడా అంతకుముందు చాలా ఇబ్బంది పడేవాడు, ఇసులు కానీ కేలు కానీ అది అందరూ కూడా. కానీ సోషల్ ఆడిట్లో సార్ ఎంతో తెలివిగా, అంటే మనం చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు కూడా సారే చూసిచ్చి ఎలా చేయాలి, ఎలా చెప్పాలని కూడా సార్ ఒకసారి నేను చెప్పిన పక్షంలో కూడా సారే చెప్పి సోషల్ ఆడిట్లో సార్ వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అందరినీ జాగ్రత్తగా మంచిగా చూసినటువంటి వ్యక్తుల్లో సారు చాలా మంచి చేశారు. మీ యొక్క చేసిన మర్చిపోలేము సార్. అలాగే గారు అంతకుముందు సోషల్ ఆడిట్లో మనం వచ్చిన తర్వాత నేమ్ బోర్డు గురించి చాలా ఇబ్బంది పడ్డాము. మేడం గారు వచ్చిన కొత్తలోనే ఫస్ట్ మేము కలిసాము. మేడం గారు కూడా నేమ్ బోర్డు విషయం ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా చాలా చక్కగా సరే మీరు పెట్టారు, ఫోటోస్ చూసి చాలా చక్కగా తీసేసి ఒక మానవతా దృక్పథంతో రికవరీ స్లేట్ చేసిన వ్యక్తి మేడం గారు. అలాగే ఎమ్మెల్యే గారు స్నేహశీలి, నవ్వుతూనే అందరినీ కూడా పనిచేయించే వ్యక్తుల్లో సారు ముందుంటారు. సుధాకర్ సార్ కూడా మనకు తెలియదు కానీ కలెక్టర్ గారు ఇవ్వడం వల్ల కూడా సార్ చాలా మంచిగా అందరితో చేపిస్తారు. కాబట్టి ఇంకా సార్ మీరు ప్రకాశం జిల్లాలో కూడా మేడం గారు మీరు చెప్తున్న కొత్త ప్రదేశాలతో కొత్త ప్లేసుల్లో మంచి పేరు తెచ్చుకోవాలని అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇటువంటి ప్రజలందరూ పీడీ గారికి వేరే కార్యక్రమం ఉండడం వలన వ్యక్తులందరూ కూడా చాలా తక్కువగా మాట్లాడమని ఎవరు అనిగా భావించవద్దండి. సో ఇప్పుడు ఈ వేదిక మీద ప్రొజెక్ట్ డైరెక్టర్ గారికి, డివిఓ మేడం గారికి, అలాగే అదేవిధంగా నర్సాపేట క్లస్టర్ ఏపీడీ గారికి మరియు పీడీ గారికి వెన్నట్టు నిలబడినటువంటి మనకు ఆఫీసు ఎస్టాబ్లిష్లో ఉన్నటువంటి ఏపీఓ ఎంఎండి సారు చాలా బాగా అయినా సరే సేవలు మనకి 2 సంవత్సరాలు గుర్తించాం కాబట్టి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. అదేవిధంగా మన ఫైనాన్స్ సెక్షన్ మేనేజర్ గారు ఉన్నటువంటి ఎఫ్ఎం గారు, అదేవిధంగా వినుకొండ క్లస్టర్ మా ఏపీడీ భూసిరెడ్డి గారికి మరియు మంచల క్లస్టర్ ఏపీడీ మల్లికార్జున గారికి, అదే సొంతమల్లి క్లస్టర్ ఏపీడీ నారాయణ గారికి మరియు ఇక్కడికి వచ్చినటువంటి నా తోటి మిత్రులందరికీ ప్లస్ అందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, సో సమయభావం లేదు కాబట్టి ముఖ్యంగా ఏదైతే మన జిల్లాలో ఉన్నటువంటి చేసిన ప్రతి ఒక్కరు ఒకసారి గమనించండి. అందరూ కూడా ప్రమోషన్ ఏదైతే ట్రాన్స్ఫర్ వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి పోస్టులు రాదు. కానీ మన పల్నాడు జిల్లాలో ప్రగతిని పరిశీలించి స్టేట్ లెవెల్లో కూడా అందరికీ ప్రాముఖ్యతమైనటువంటి పోస్టులో నిలబెట్టినటువంటి నివేదిక ఇచ్చిన మన కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, అదేవిధంగా మన ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కూడా గుంటూరులో ఉండాలనుకున్నప్పటికీ కూడా వారి సేవలు అంటే డిపిఓకి వెళ్ళాలని అనుకున్నారు, ఇంకో పోస్ట్కి వెళ్ళాలనుకున్నా సరే వారి సేవల్ని మన జిల్లాలో ఏ విధంగా అయితే చేసి గతంలో కోటి పరిదినాలను ఉమ్మడి గుంటూరు కట్టేసినటువంటి విధానంతో పాటు మన జిల్లాలో కూడా 80 లక్షల పెందనాలని చేసే విధానంలో అందరికీ మనసును ఒప్పించుకోకుండా కష్టపెట్టుకోకుండా యావరేజ్ రేట్ విషయంలో టీఏలు కొద్దిగా మాట్లాడినప్పటికీ కూడా చెప్పే వాళ్ళని మ్యాండేట్ విషయంలో కూడా వెన్నంటి నిలబడి ఎటువంటి ఇబ్బంది లేక నడిపించినటువంటి మన గుంటూరు జిల్లా నుంచి వచ్చి కొత్తగా మనకి భూసిరెడ్డి గారు ఆశ్రమం ఇచ్చి ఆ ఎంపీటీఓ కార్యాలయం వల్లనే సార్ని ఎంతో స్వాగతంగా తీసుకొని ఇచ్చిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ యొక్క సన్మాన గ్రహీతగా ఉన్నటువంటి మన పీడీ గారికి మనతో పాటు ఇంకొక 2 సంవత్సరాల పాటు
మన డోమా పీడీగా మన జిల్లాలో లేనప్పటికీ కూడా నార్మల్గా మన డిపార్ట్మెంట్ దాన్ని పక్కకు పోతే ఆటోమేటిక్గా మనం కొంత మర్చిపోవడం జరిగింది. సో వారికి సేవల్ని గ్రామాల్లోనే ప్రకాశం జిల్లాలో, అది కూడా స్టేట్లో మనకి ఉన్నటువంటి దక్షిణ ఉత్తర సంబంధించిన జిల్లాల్లో ప్రథమైన జిల్లా ప్రకాశం జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ రావడం అనేది వారి సేవలో పేద ప్రజలకి పేద కూలీలకి సేవలు చేయాలని ఆలోచన ఉండబట్టే మన సీఎం గారు ప్రత్యేకించి సారిగా ఆ యొక్క అవకాశం ఇచ్చినందుకు వారి యొక్క గుర్తింపు ఇచ్చారని ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాము. అదేవిధంగా మనకు పీడీగా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ నుంచి మేడం గారు కూడా పీడీగా మనకి డిఆర్డీఏ పీడీగా అవుతున్నారు. అంటే మహిళలకు సంబంధించి మహిళ యొక్క కార్యక్రమాల్లో వాళ్ళ యొక్క ప్రగతి ఉన్నతిని తోడ్పడే విధంగా వాళ్ళ యొక్క మాట విధానం కానీ వాళ్ళకి చేసే విధానంగా మనం చేసే హెల్పింగ్ నేచర్లో పేద కుటుంబాలు కూడా పేదరికం అభివృద్ధి చెందే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేడం గారికి కూడా ఆ పోస్ట్ ఇవ్వడం అనేది ఎంతో సముచిత న్యాయం చేశారని చెప్పేసి నేను భావిస్తూ వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా పనిచేసి వాళ్ళ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను. వారిని కూడా వాళ్ళ సేవలను కూడా గుర్తించి వాళ్ళ యొక్క స్నేహశీలని మధుర స్మృతిని స్టేట్ లెవెల్లో వాళ్ళ సేవలు కావాలని చెప్పేసి ఉపాధి హామీ పథకం జాయింట్ కమిషనర్ అడ్మిట్గా మనకి తీసుకున్నడానికి కారణం ప్రథమంగా ఆ పోస్ట్ కావాలంటే చాలా కష్టం. కానీ వాళ్ళ యొక్క నైపుణ్యతను గ్రహించే ఆ పోస్టు ఇవ్వడం జరిగింది కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. అదేవిధంగా మన మధ్య లేరు కానీ వారి కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే శివప్రసాద్ గారు కొంత వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ని గ్రహించినప్పటికీ కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి వాళ్ళ సేవలను గుర్తిస్తూ వాళ్ళు కూడా ప్రత్యేక అభినందనలు తెలియపరుచుకుంటూ రాబోయే రోజుల్లో మంచి జరగాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మనకి ఎఫ్ఎం గారు ప్లస్ ఏపీడీ తులసిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈ యొక్క ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్నిగా భావించొద్దండి, సమభావం లేదు కాబట్టి. సో కార్యక్రమాన్ని నేను మీకు అందరి తరఫున మనందరి తరఫున వారికి అందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్తూ రాబోయే రేపు జాయిన్ అయ్యే పోస్టులో కూడా ఇంకా మంచి ప్రగతి ఉన్నతి సాధించి ఇంకా స్టేట్ లెవెల్లో కూడా ఎన్నో ప్రాధాన్యతలు పొందాలని చెప్పేసి భావిస్తూ నేను అందరినీ కూడా మరీ నమస్కారం తెలియపరుచుకుంటూ ముగిస్తున్నాను. వేదిక అలంకరించినటువంటి గౌరవ పీడీ గారు, సన్మానం పెద్దలకు, జిల్లా ఉన్నతాధికారులు, ఉపాధి హామీ సిబ్బంది కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అందరం మాట్లాడేస్తాం. విశ్వంగా తీసుకొచ్చే భారంగా రోజు చాలా మంచి ఆత్మీయులు మనం వచ్చిన విషయాలు ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరం జిల్లాలో కలిసి పనిచేస్తున్నాం. పీడీ గారి దగ్గరికి వెళ్ళాలంటే ఒకప్పుడు ఏం ఊళ్ళో ఉంటాడో ఏమంటారో ఏ విధంగా రెస్పాండ్ అవుతారో తెలియనటువంటి ఆ స్థితి నుంచి మనమందరం ఒకే ఫ్యామిలీలో అందరం కలిసి ఉన్నటువంటి విషయాన్ని వచ్చినటువంటి ఆ టార్గెట్స్ని ఏ విధంగా అచీవ్ కావాలి అనేటువంటి విషయాలలో పీడీ గారు మనల్ని చాలా చక్కగా గైడ్ చేశారు. సమయభావం వల్ల చాలా అందరికీ వన్ ట్రైనింగ్ కావాలనుకుంటున్నాను. పీడీ గారు గ్రేట్ మేనేజర్. ఎట్లా అంటే ఏ పనిని ఎవరి ద్వారా చేయించాలో పీడీ గారికి కాదు. రెండవది ఏదైనా ఒక టార్గెట్ విషయంలో ఒకదాన్ని అచీవ్ చేయలేకపోతే పర్వాలేదు, దాన్ని పక్కన పెట్టగా దేంట్లో అచీవ్ చేసి జిల్లాని ముందు వరుసలో కూర్చోబెట్టాలా రాష్ట్రంలో అనేటువంటి దాంట్లో చాలా చక్కగా ప్లానింగ్ చేసి ఒకవేళ కొన్ని మ్యాండేట్స్ అచీవ్ అవ్వడంలో మనం ఫెయిల్ అయితే దాన్ని 3 days పేమెంట్లోనో లేకపోతే మిగతా అదర్ విషయాల్లో 100 days కంప్లీట్ చేసేటువంటి విషయాల్లో ఏదో ఒక టార్గెట్లో జిల్లాని ముందు ఉంచాలనేటువంటి తపనతోటి మన జిల్లాకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రాష్ట్రంలో రావడానికి సార్ యొక్క గ్రేట్ స్కిల్స్ అనేవి మనందరికి ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా వచ్చిన ప్రతి ఒక్కరితోటి వాళ్ళని వాళ్ళ విషయాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటూనే పథకాన్ని యొక్క లక్ష్య నిర్ధారణ కూడా చక్కగా మనందరి చేత బాగా పనిచేయించారు. దాన్ని బట్టి పీడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేడం గారు, రేడియో మేడం గారు గ్రేట్ లిజనర్ అండ్ సింప్లిసిటీ. ఏ సమస్యను తీసుకొని వెళ్ళినా కూడా ముందు వింటారు. అంటే నాకు తెలియదు చెప్పమాకండి, ఏదో జరిగింది ఏదో చూసుకోండి చెప్పండి అనేటువంటి విషయం కాకుండా ఆ సమస్య ఏం జరిగింది, ఎట్లా వచ్చింది ఆ ఇష్యూ, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఇది ఆ ఫొటోస్ ఇది మేడం చెప్పినప్పుడు చాలా సింపుల్గా వాళ్ళు చాలా హృదయంగా వాళ్ళు చెప్పేటువంటి మాటలన్నీ ఆ మంచి మనసుతో దాన్ని రిసీవ్ చేసుకొని
దానికి అనుగుణంగా ఫైల్స్ బిల్డప్ చేసి మనలో ఉన్నటువంటి భయాన్ని తొలగించి మనకు మంచి వాతావరణాన్ని కలిగించినట్టు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారు మన మధ్యలో లేరు కానీ వెరీ హార్డ్ వర్క్. ఎంత హార్డ్ వర్కర్ అంటే ప్రతిరోజు రిపోర్ట్ ఆ ట్యాబ్ ఒకటి పెట్టుకుంటారు, ఆ ఫోన్ ఒకటి పెట్టుకుంటారు. ఈ 24 అవర్స్ అసలు మార్నింగ్ నాకు డౌట్ వస్తుంది, మెసేజ్ పెట్టారు దీని మీద అక్కడ ఫోన్ చేయాలి మళ్ళా అనుకుంటారు. చాలా హార్డ్ వర్క్. ఎంత హార్డ్ వర్క్ అంటే ఆల్రెడీ ఒకసారి చాడీ కొంచెం వచ్చారు వాస్తవమే. ఎప్పుడైనా ఒక గ్రేట్ మంత్రి ఉన్నప్పుడు రాజు కూడా ఈజీగా ఉండదు. అంత మంచి సపోర్ట్ ఇచ్చారు. అట్లాగే ఒక మంచి ఫ్రెండ్లీ కాన్వర్సేషన్ లేదు సార్ తోటి. దాన్ని బట్టి కూడా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా మరి మా ఏపీడీ గారు సుధాకర్ గారు చాలా వెరీ జెన్యూన్ అండ్ జెంటిల్మెన్, మానవతావాది. చాలా చాలా అంటే చాలా సందర్భాల్లో కొన్నిసార్లు నేను అడుగుతా ఉంటాను, ఏం సార్ మరి ఈ విషయాలు అంటే అది ఏదంతో దాని ప్రకారం చూసి దాని ప్రకారం చేద్దాము, ఏ విధమైనటువంటి ఇది లేకుండా. రెండవది ఒక్కోసారి పీడీ గారి దగ్గర నుంచి సార్ టార్గెట్స్ వదులుతున్నారంటే కొన్నిసార్లు పీడీ గారిని కూడా మా దగ్గర ఇంతే జరిగింది, మీరేమనుకో మాకు ఎట్టో ఒత్తిడి చేస్తే ఇబ్బంది అయితేమో అని చెప్పి సార్ పీడీ గారిని కూడా కొన్నిసార్లు కన్విన్స్ చేసి క్లస్టర్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆ ప్రాజెక్ట్కి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా తీసుకొని వచ్చారు. మరి అందరూ కూడా అందరం ఒక టీం లాగా పనిచేయబట్టే ఈరోజు పల్నాడు జిల్లా రాష్ట్రంలో ఇంత మంచి గుర్తింపు వచ్చినది. ఇటువంటి ఉన్నతాధికారులను మిస్ అవడం మనకి కొంత బాధాకరమైనప్పటికీ కూడా మరి భవిష్యత్తులో వారు ఇంకా మంచి ఉన్నతమైనటువంటి శిఖరాలు నిర్వహించాలని, అదేవిధంగా ఇప్పుడంటే జిల్లాలో సార్ దగ్గర పనిచేసామనేటువంటి స్థాయి నుంచి సార్ రాష్ట్రాధికారులుగా మారి వారి గైడెన్స్ తోటి మనం ఇంకా ముందుకెళ్ళే విధంగా ఇంకా మంచి ఉన్నతమైనటువంటి స్థానాలు మీరంతా అలంకరించాలని కోరుకుంటూ నాకు ఈ సమయాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుసుకొని పనిచేసే వాళ్ళని రత్నకులు అంటారు. ఎదుటి వారి గురించి ఎదుటి అధికారుల గురించి తెలుసుకొని పనిచేసే వాళ్ళని పరకులు అంటారు. ఈ ఇద్దరి గురించి తెలుసుకొని సరైనటువంటి పరిపాలన అందించే వాళ్ళని మంచి పరిపాలన దక్షులు అంటారు. ఆ పరిపాలన దక్షిణ వాడే మాట్లాడుతూ అందరికీ నమస్కారం అండి. వేదికను కలిసిన గౌరవనీయులు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి, డిఓ మేడం గారికి, ఏపీడీ గారికి, ఎఫ్ఎం గారికి, ఈ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మన పల్నాడు జిల్లాలో ప్రథమంగా మొదటిసారి సార్ వచ్చినప్పుడు పీడీ గారు కారులో డ్యూటీ చేశాడు. సిఆర్డీ వాళ్ళు మీ గూగుల్ మీట్ పెట్టినప్పుడు ఏమంటే మీరు ఎప్పుడు చూసినా ఎక్కడ ఉంటారు, కారులో తిరుగుతూ ఉంటారు ఏంటంటే ఆ రోజు ఆ కారులో వాస్తవంగా ఏసీ కూడా లేదు. చెవట్ల కారుకుంటే సార్ మాట్లాడుతున్నప్పుడు సిఆర్డీ వాళ్ళు అనేవాళ్ళు, ఏమండి పల్నాడు పీడీ గారు మీరు ఎక్కడుంటారండి, ఆఫీసులో కూర్చోరా అన్నారు. ఆ రోజు సార్తో నేనే ఉన్నా. సార్ చెప్పిన మాట, ఏమండి నాకు అటెండర్ లేరు, ఇద్దరు సీఓలు, కనీసం కూర్చోడానికి కూర్చోలేదండి, ఈ విధంగా ఉంది నా పరిస్థితి అని చెప్పి ఏ రోజు కూడా రిపోర్ట్ లేకుండా కారులో తిరుగుతూ ఆ రోజు నర్సాపేట ఎండిఓ గారు కూర్చున్నాడు సార్ వాళ్ళ ఆఫీసులో కూర్చొని డ్యూటీ చేసిన రోజులు ఉన్నాయి. ఇంచుమించు 8 గంటలు 9 గంటలప్పుడు 10 గంటలప్పుడు కూడా ఇసుకు పడకుండా ఎండిఓ గారు కూర్చున్నారు. ఆ పరిస్థితి నుండి ఈరోజు అందరూ సముచితంగా అందరికీ గౌరవప్రదంగా స్టాఫ్కి ఒక ఆఫీస్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా చేసి సార్ మన మధ్యలో లేకుండా ఉన్న ఫలంగా వేరే జిల్లాకి వెళ్ళడం జరుగుతూ ఉంది. కానీ చాలా బాధకర పడుతూ ఉన్నారు జిల్లా మొత్తం. సార్ వెళ్తుంటే అందరూ నాతో షేర్ చేసుకుంటూ ఉంటారు, సార్ ఈ ఒక్క సంవత్సరం ఉంటే బాగుండు, ఈ ఒక్క సంవత్సరం ఉంటే బాగుండు. విధంగా రికవరీ విషయంలో కూడా ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా సార్తో అయితే బాగుంటా ఉంది అన్నాడు. మా బిఎఫ్టీ విషయం వచ్చేసరికి సంతకాలు కావాలన్నప్పుడు సార్తో వెళ్ళి అడిగినప్పుడు మీకు అవసరమా అన్నాడు. 13,000 జీతానికి మీకు ఎందుకు రా అన్నాడు. కాదు సార్ మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్ అంటే సార్ సహృదయంతో
2-3 జిల్లాల చేత రిపోర్టులు తెప్పించుకొని సరే మీరు కూడా చేయండి, మీకు కూడా గుర్తింపు రావాలి. ఇంత మాత్రమే కాదు, మీరు సిఆర్డీతో మానిటరింగ్ చేస్తాను, అది ఒక లెటర్ తయారు చేయమ్మా అన్నాను. సార్ ఆ మాట చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. సార్ నీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో మన ఒక్కసారిగా మన స్టేట్లోనే మన జిల్లా నుండి ఇంత గొప్పగా వేరే జిల్లాలకు ప్రమోషన్లతో రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా భక్తులు డైరెక్టర్ గారు శ్రీ జోసఫ్ కుమార్ గారు, అదేవిధంగా డివిఓ మేడం గారు, మన ఏపీడీ సుధాకర్ గారు, ఎఫ్ఎం గారు, ఏపీడీ వేదికలో ఉన్నటువంటి నా సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎందుకంటే ఇంత తక్కువ పీరియడ్లో ఒక్క రోజులో అనుకున్నాం చాలా మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడానికి అన్ని యూనియన్స్ నుంచి మన సోదరులు టీఏలు కావచ్చు, సిఓలు కావచ్చు, అదేవిధంగా ఏపీఓలు, పిఎఫ్టీ ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా సాధికంగా మనస్ఫూర్తిగా అందరూ కూడా భాగస్వాములు అయినారు. కాబట్టి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా ఒక మాట, మనందరికీ తెలుసు, గుంటూరులో స్టార్ కాల్ చేసుకుని చూసే ఉంటారు అందరూ. అక్కడ బయట ఒక బోర్డు ఉంటుంది, ఆ బోర్డు మీద ఒక మాట ఉంటుంది, విధి నిర్వహణే గణతకు మార్గము. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అది 100కి 100 వర్తిస్తుంది. ఎందుకంటే వారి యొక్క విధుల్ని సక్రమంగా కేవలం డ్యూటీ పరంగా కాకుండా మనస్తత్వంగా కూడా ఎవరి మనసు ఏంటి అనేది పెద్ద తెలుసు సీట్లో తెలుస్తుంది. ఎందుకంటే ఏ టీఏ కావచ్చు, అప్ టు ప్రతి గ్రామంలో ఫీల్డ్ ఎస్టేట్ గురించి కూడా వాడి సైకాలజీకి తగ్గట్టుగా ఆ వర్క్ ఎండార్ చేయడం కానీ దాన్ని సక్సెస్ఫుల్గా అవుట్పుట్ తెచ్చుకోవడంలో మన పీడీ గారు అందులో సంశయమే లేదు, 100కి 100% సార్ అందులో అందవేసి చేయలేదు. దానికి దగ్గర గౌరవమే. సరే మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు కూడా చేస్తారు. కాబట్టి సార్కి ఏంటంటే ఈ ప్రాజెక్టులో అడిషనల్ పీడీ గారి దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చాడు. ఆయనకి ఇంకా ఇదే పేదలకు సేవ చేయాలని ఆ పైన రాసింది. కాబట్టి సార్ ప్రకాశం జిల్లాలో పీడీ గారు ఉండడం జరిగింది. అదేవిధంగా పెద్దలు సార్ కూడా మనందరికీ వాళ్ళు ఎక్కడున్నా కానీ ఇప్పుడు మన దగ్గర నుంచి తెలిసి సార్ ఆ రకమైనటువంటి ఒక ప్రైవసీ మనకు ఉంటుంది. కాబట్టి వారు కూడా అదే లైసెన్సింగ్ మనకి భవిష్యత్తులో కూడా కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మన మేడం గారు కూడా మన పక్కన డిఆర్డీఏ కాబట్టి అందరం ఏపీ ఊరు దాదాపుగా డిఆర్డీఏ మన వెలుగులో బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేననేది ఏంటంటే మేడం గారికి కూడా ఒక పేద ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి మేడం గారు కూడా అక్కడ వాళ్ళు సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి ఆశిస్తున్నాను. మన ఎఫ్ఎం గారు పెద్దలు మన సార్కి అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఏపీడీ గారు కూడా మాట్లాడారు. సభకు నమస్కారం అండి. గౌరవనీయులు పెద్దలు మరి మా అన్నతో సంబంధమైన వాళ్ళు జోసఫ్ కుమార్ గారు మరి ఇక్కడి నుంచి ప్రకాశం జిల్లాకి ప్రాజెక్ట్ డైరెక్టర్ మళ్ళీ వెళ్తున్నారు. నేను ఒక మాట చెప్పాను, సార్ మీ సీట్లో మీరు కూర్చొని ఆటోమేటిక్గా అక్కడ ప్రోగ్రెస్ వచ్చేస్తూనే ఉంటారని చెప్పేసి. ఎందుకంటే అది ప్రొటెక్షన్ డిస్ట్రిక్ట్, ఆటోమేటిక్గా అందరూ స్టాఫ్ కూడా మనలాగానే సార్కి కష్టపడి పనిచేసే స్టాఫే ఉన్నారు. ఆటోమేటిక్గా అక్కడ కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి నేను ఆశించాను. అక్కడ నా భగవంతుడు కూడా ఆశిస్తానని కోరుకుంటున్నాను. ఇంకొకటి అట్లనే మరి నేను ఎప్పుడు చూసినా సార్ అలానే ఉంటారు. నషాగఢ్ ఏపీడీ గారు ఎవరు పోయినా అక్కడే మ్యాచ్ అలాగే ఉంటారు. ఎప్పుడు చూసినా అక్కడే ఉంటారు. సరే మెయింటెనెన్స్ అట్లా ఉంటుంది. ఆ సార్ కూడా మరి ఎందుకంటే గొప్ప పోస్ట్ అది, అక్కడ కూడా సార్ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లనే మరి మేడం గారు ఏ విషయమైనా మేడం గారు ఇది అంటే అది స్మూత్గా అది ఎలా చేయాలి అనేది సలహా మనకే చెప్తారు. అమ్మ ఇట్లా ఉంటుంది, దీన్ని ఇట్లా అయితే పోతుంది, ఈ విధంగా వెళ్ళండి అని చెప్పేసి సలహా చెప్తారు. స్మూత్గా గైడ్ చేసేసి మనకి ఆ విషయాన్ని బయటపడేస్తూ ఉంటారు. తనకు కూడా మంచిగా చెప్పేసి కోరుకుంటున్నాను. సరే ఏదేమైనప్పటికీ కూడా మరి కొత్త జిల్లాలో ఒకటైతే మనము 8 సంవత్సరాల్లో కోర్టు మ్యాండేట్ చేయలేకపోయాం ఉమ్మడి జిల్లాలో. సార్ వచ్చిన తర్వాతనే మరి ఒక పల్నాడు జిల్లాలోనే మనకు 86 లక్షలు ఇస్తే 85.6 చేసాం గత సంవత్సరంలో. మరి ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి వెళ్తాము. ఇంకొకటి ఏంటంటే గొప్ప విషయం 100 డేస్ విషయంలో మరి సార్ ఒప్పుకోవాలి. ఎందుకంటే
అది వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేయగలరు అని కంపల్సరీ చెప్తారు. ఇంకా మనం దానికి తప్పదు, సార్ చెప్పినప్పుడు మనం చేయాలి అనే కాన్సెప్ట్ మనం వెళ్ళాము. 100 days విషయంలో కూడా మనం చాలా గొప్పగా పనిచేసాము. అది సార్ గైడెన్స్ వల్లే మనకి మంచి పేరు వచ్చింది. కాబట్టి సార్ అక్కడ నుంచి అక్కడ కూడా ప్రకాశం జిల్లాలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఆ ప్రభుత్వం కోరుకుంటూ దానికి ఎప్పుడు కూడా ప్రత్యేక సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మన ఫైనాన్స్ మేనేజర్ రామా వారిని కూడా ఈ సందర్భాన్ని వేదిక మీద ఏదైనా మన పద్ధతి కాదు, చాలా కష్టపడి పనిచేస్తున్నాము, చాలా చక్కగా చేసిన ఆఫీస్లో ఏదైనా అంత కష్టపడదు. అదేవిధంగా అతిథులన్నీ సహజంగా జరుగుతాయి. కాబట్టి మన నుంచి నలుగురికి మంచి పోస్టులు వచ్చినాయి. కాబట్టి ఆ జిల్లాలో అక్కడ కూడా అందరికీ కోరుకున్న దగ్గర కాబట్టి మనం ఎమ్మెల్యే గారు బాగా నచ్చలేదు, దూరమై ఉంటుంది. ఎందుకంటే ఆ దూర ప్రాంతం అంటే ఆయనకి ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది. అయినా మనం చెప్పిన మంచి సోషల్కి వెళ్ళామని కోరుకుంటున్నాం. ఏది ఏమైనా ఆయన కూడా చాలా కష్టపడాలి. అసలు ఒక మాటలు చెప్పాలంటే మేము ఇద్దరం ఆ ఫైల్స్ లేవు, ఆ కాగితాలు లేవు, ఎక్కడెక్కడికి చెప్తున్నాము లేకపోతే కొన్ని మీకు చెప్పినా ఇక మనం చెప్పలేమని వేరే జిల్లా నుంచి కాగితాలు లేని రకరకాలను అందరం కష్టపడతాం. జిల్లాకు మంచి పేరు ఇస్తాం కాబట్టి అందరూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరి మా సన్మాన గ్రహీతలైనటువంటి ఎంపీడీ నరసరావుపేట సుధాకర్ సార్ని వారి యొక్క భావాన్ని మనతో పంచుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరూ వినిపిస్తుందా? సభకు నమస్కారం. పేరు చెప్పలేము, టైం లేదు కాబట్టి 2 సంవత్సరాల పాటు దాదాపుగా 2 సంవత్సరాల పాటు మీ అందరితో కలిపి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఎన్ఆర్ఎస్ఎస్లో ఒక ఎపిడియోగా ప్రోగ్రామ్ ఎన్నాళ్ళు చేసినప్పటికీ కూడా ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ చాలా ప్లెజెంట్గా, చాలా జాగ్రత్తగా, అసలు నాకైతే పనిచేసినట్టే లేదు. నిజం చెప్పాలంటే అంత చాలా వర్క్ తక్కువతో నేను పనిచేసింది ఏదైనా కాలం ఉంటే అది ఈ ఏపీడీగానే నేను భావిస్తున్నాను. దానికి ప్రధాన కారణం మన పీడీ గారు, మై కొలీగ్, అట్లానే మన తోటి కొలీగ్స్ అందరూ కూడా ఆ విధంగా స్ట్రెస్ లేకుండా అందరూ ప్లాన్ కూడా చాలా చక్కగా చేసి పెట్టారు. ఇందాక చెప్పినట్టుగా నా క్లస్టర్లో మరి టీఏ ఫ్రాంక్లిన్ కానివ్వండి, సిఓస్ కానివ్వండి, అట్లానే ఆల్ ఏపీఓస్ అండ్ టీఎస్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. చిన్న చిన్న విషయాల్లో ఏదైనా ఉన్నా కానీ రోజు మాట్లాడి చేసుకుని చేయడం వల్ల నాకైతే ఒక రకంగా చాలాసార్లు బోర్ ఫీల్ అయ్యాను. ఏది సరే పని లేదు అనేసి అదంతా కలిపి మల్టిప్లై చేసి ఇప్పుడు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. ఐ హోప్ నేను కూడా జాగ్రత్తగా చేస్తానని భావిస్తున్నాను. మరి చెప్పడానికి వస్తే జోసఫ్ గారు మరి అంతా ఒకే బ్యాచ్ అవ్వడం వల్ల కానీ మాకు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవాళ్ళు. ఏ రోజు మమ్మల్ని ఇచ్చేసింది కాదు. అట్లాగే ఏ టార్గెట్ వదలలేదు ఆయన. అన్నింటిలో కూడా పర్ఫెక్ట్గా ఇచ్చేస్తూనే ఉండేవాళ్ళు. ఎవ్రీడే 2 సార్లు గూగుల్ మీట్ పెట్టేవాళ్ళు, 3వసారి పెట్టేవాళ్ళు. ఇది కాకుండా మళ్ళీ వాట్సాప్ కాల్లో వెళ్ళి అందరితో మాట్లాడేవాళ్ళు. సో ఏదైతే మేనేజ్మెంట్ ఆయన ఎంబీఏ చేశారు, సివిల్ సర్వీస్ యూనివర్సిటీకి వెళ్ళాడు. ఆ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ కూడా చాలా చక్కగా అందరితో చేసుకుంటూ చక్కగా మార్కెట్ చేయడం వల్లే అనేక పారామీటర్స్లో మనం చాలా చక్కగా కంఫర్టబుల్గా ఉన్నాం. 1 or 2లో ఎక్కడైనా వెనకబడినా కానీ నెక్స్ట్ ఇంకా ఇది లేకుండా కూడా బాగా చక్కగా చేసుకొచ్చేవాళ్ళు. ఈనో ఎవరు చేయగలరు, ఎవరిని కొంచెం పుష్ చేస్తే అవుతుంది అనేది చాలా చక్కగా ఇది చేసుకుంటారు. దీనికి మరి మన ఆఫీసు ఏది లేనప్పుడు బుసిరెడ్డి గారు సపోర్ట్ చేసి మరి వారి ఇల్లునే మనకు ఆఫీస్కి ఇవ్వడం వల్ల మనం టేక్ ఆఫ్ ఒక జెట్ స్పీడ్తో అయినట్టు భావించి అనుకోవచ్చు. చాలా మంచి ఇదిగా కొరియర్ చేశారు. వచ్చే వాళ్ళకు కూడా ఒక కంఫర్ట్ ప్లాట్ఫామ్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఇచ్చేయగలుగుతారు. మీ అందరూ కూడా టీం వర్క్గా ఆల్రెడీ ఆ సిస్టమ్కి అలవాటు పడ్డారు కాబట్టి డెఫినెట్గా మంచి ఇది ఉంటుంది. మరి ఎంఎన్టీ గారు కూడా చాలా చాలా హార్డ్ వర్కర్. మరి ఆయనకి కొంచెం దూరం పడటం ఇబ్బంది అయినప్పుడు కూడా ఈ డిజర్వ్ బిగ్ పోస్ట్, మంచి పోస్టే. మరి ఆయన మనసు మార్చుకొని వెళ్తారని భావిస్తున్నాను. డివిఓ మేడం గారు కోరుకున్నది యాక్చువల్లీ నేను కూడా అదే కోరుకున్నాను. బట్ నేటివ్ డిస్ట్రిక్ట్ కావడం వల్ల నాకు రాలేదు. మేడం గారికి వచ్చింది. ఇమ్యూనేట్ చేయలేదు
సార్ నుంచి మేడం గారు ఆ డిపార్ట్మెంట్ నుంచి వచ్చారు కాబట్టి అందరూ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఖచ్చితంగా ఇస్తారు. మరి నా మిత్రుల్ని నా కొలీగ్స్ని వదిలి దూరంగా స్టేట్ ఆఫీస్లో వెళ్ళడం అంటే కొంత బాధగా ఉన్నప్పటికీ కూడా లైఫ్ నీడ్స్ చేంజ్, ఖచ్చితంగా చేంజ్ మీదనే లైఫ్ ఉంటుందని నేను భావిస్తున్నాను. డెఫినెట్గా మంచి పేరు అయితే ఖచ్చితంగా తీసుకొస్తాం. థ్యాంక్ యూ. అందరూ కూడా చాలా గర్వంగా ఉంది సార్. పల్నాడు జిల్లా గురించి మీకు అంతగా చెప్పేది లేదు. వస్తున్నాం మా జిల్లా నుంచి కూడా మీరు అక్కడ స్టేట్ ఆఫీస్లో ఉంటారు కాబట్టి మన జిల్లా వరకు కూడా ఇక ముందు కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మరి మన అధికారులు సన్మాన గ్రహించినటువంటి డిఓ మేడం గారు ఇప్పుడు గుంటూరు టీఆర్టీఐపీడీగా మేడం గారు వెళ్ళబోతున్నారు. వారిని కూడా ఇంకా డిఆర్టీ అనే విషయంకి వచ్చేలాగి ఎక్కువ మంది ఏపీఓని బేసిక్ డిపార్ట్మెంట్ మాది డిఆర్టీ నుంచే మేమందరం వచ్చాం. ఇప్పుడు అలాంటి డిఆర్టీకి మరి మేడం గారు వెళ్తున్నారంటే ఒక రకంగా చెప్పాలంటే మాకు మాతృ సంస్థ అది కొంతమంది ఏపీఓలు. అలాంటి డిఆర్టీకి మేడం గారు వెళ్తుందంటే మాకు చాలా గర్వంగా ఉంది. మరి మేడం గారు కూడా ఈ వారి యొక్క ఉద్దేశాలను మనతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రధాన సన్మాన గ్రహీతైన స్నేహితులు జోసఫ్ గారు, రామ గారు, అలాగే మన ఏపీడీ గారు, సుధాకర్ గారు, అలాగే ఎఫ్ఎం గారు, ఇలాలాల్ గారు, అలాగే ఏపీడీ గారు, ప్రెసిడెంట్ గారు, అలాగే ఏపీడీ నారాయణ గారు, అలాగే ఇతర అధికారులు, మీ అందరికీ కూడా నా నమస్కారం. ముఖ్యంగా ఎఫ్ఏ స్థాయి నుంచి పిఏ, ఏపీఓ, ఈసీజేఈ అందరూ కూడా ఈ 2 years నాకు ఇన్ఛార్జ్ డిఓ కూడా మంచి సహాయ సహకారాలు అందజేశారు. అందరికీ నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ముఖ్యంగా కొత్తగా ఏర్పడిన జిల్లా అయినప్పటికీ నన్ను ఇప్పటివరకు ఎంపీడీఓ గారు చాలా సంవత్సరాలు వర్క్ చేశాము. డయాస్ మీద అందరూ కూడా more than 20 years సర్వీస్ ఎంపీడీఓగా చేస్తున్నప్పటికీ మేము వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గానే ఎన్ఆర్ఈ చేసి చూసాము. మా దగ్గర ఒక 10 మంది స్టాఫ్ వస్తే దానిలో 2-3 ఎన్ఆర్ఈ చేశారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 years మీతోనే 100% వర్క్ చేయడం అనేది ఒక మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్. దట్టు నాకు ఇంకా చాలా చాలా విషయాలు దీంట్లో తెలిసినవి ఏంటంటే దీనిలో చాలా బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, టార్గెట్ ఓరియంటెడ్. ఒక్కొక్క బాగా పనిచేసేవాళ్ళు ఉన్నారు, మీలో కూడా మీడియంగా చేసేవాళ్ళు ఉన్నారు, డౌన్ టు టార్గెట్ చేసేవాళ్ళు, అలా వేరియస్ వాళ్ళ సొంత బాధలు కొన్ని చాలా కూడా నేను వినడం జరిగింది. అలాగే మీకు ఫైనాన్షియల్గా లాస్ట్ 5 years నుంచి ఎటువంటి బెనిఫిట్స్ లేవు. శాలరీస్ అంతా కూడా అంతే ఉన్నాయి, ఒక రూపాయి కూడా ఎవరికి పెరగలేదు. నేను వెళ్తూ మీ అందరికీ కూడా మనకి మినిస్టర్ గారు వచ్చారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక ట్రెండ్ సృష్టించారు. మా ట్రాన్స్ఫర్స్లోనే మీకు అర్థమైంది. ఎటువంటి రికమెండేషన్స్ని తీసుకోకుండా అలాగే కేవలం పనితీరుని బట్టి కూడా మా ట్రాన్స్ఫర్స్ మా అందరికీ చేశారు. అలాగే మీకు కూడా మీ పనితీరుని బట్టి మీకు కూడా ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఆ విధంగా మీరు కూడా పనిచేసి ఈ ఎన్ఆర్జీ స్కీమ్ని ఇంకా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ఒక మోడల్గా ఈ జిల్లాని కానీ అలాగే పథకాన్ని కానీ తయారు చేసినట్లయితే తప్పనిసరిగా ఆయన మీకు ఒక మంచి దారి చూపించడం, అలాగే ఫర్దర్గా మీకు ఇప్పటి వరకు స్టాగ్నేషన్ ఉన్న ప్రమోషన్స్ కూడా ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ దిశగా మీరందరూ అసోసియేషన్ నాయకులు ప్రయత్నించవలసిందిగా నేను సభాముఖంగా కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అలాగే మన ఎంఎన్డి గారు రాలేదు, అలలు ఎప్పుడు అన్నీ ఒకేసారి రావండి, అలా ఒక అల తర్వాత ఇంకొక అల వస్తుంది. ఆయన లేరు కానీ ఆయన మళ్ళీ నేను ఇదే చెప్తాను, అన్ని అలలో ఒకేసారి వస్తే అది సునామీ అవుతుంది. కాబట్టి ఆయనకు కూడా ఒక మంచి రోజు వస్తుంది. సమస్య ఉన్నప్పుడే మళ్ళీ పరిష్కారం కూడా సృష్టించబడుతుంది. కాబట్టి ఆయన సమస్యకు కూడా పరిష్కారం వస్తుందని ఈ సభాముఖంగా ఆయన కోరుకుంటూ దానికి మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ఆశిస్తున్నాను. అట్లనే ఏమండి మన ఎఫ్ఎం గారు అలాగే భూసిరెడ్డి గారు కూడా వాళ్ళ ట్రయల్స్లో ఉన్నారు. వాళ్ళ ట్రయల్స్ కూడా సక్సెస్ఫుల్ దిశగా సాగుతాయని నేను కోరుకుంటూ
అలాగే ముఖ్యంగా నాకు ఈ 2 years ఇన్ఛార్జ్ డెమిఓగా ఇక్కడ చేశాను. నాకు గుంటూరు ఉంది, అంటే పాత సబ్జెక్టు మొత్తం ఎస్ఎల్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పటికీ ప్రతి ఫైల్ వేరు, స్టాఫ్ వేరు, డిస్టెన్స్ వేరు, చాలా చాలా ఇబ్బందులు కూడా నేను కూడా పడ్డాను. నాకు ముఖ్యంగా నేను వచ్చినప్పుడు ఒక గోవర్ధనం ఒక ఆమె ఉంది, ఒక కంప్యూటర్ గోవర్ధనం కంప్యూటర్ ఆపరేటర్ ఇద్దరు ఉన్నారు. తర్వాత సార్ మళ్ళీ సునీతని తీసుకొచ్చారు, నాకు కూడా బాగా పనిచేసింది, నాకు చాలా సక్సెస్ఫుల్గా. తర్వాత విజయ్ కుమార్ గారు ఏపీఓగా ఎర్రపాటి నుంచి పిడి గారు ఇవ్వడం వల్ల నేను చాలా వరకు బెటర్ పొజిషన్లో ఉన్నాను. అంత క్రితం చాలా టెన్షన్గా ఉండేది ఈ జిల్లా చేయడం అనేది. విజయ్ కుమార్ నాకు చాలా బాగా సహకరించారు. సభాముఖంగా విజయ్ కుమార్కి ప్రత్యేకంగా తను ఆల్రెడీ నా దగ్గర ప్రతిపాటులో చేశారు కూడా. ఆ పరిచయం కానివ్వండి, తన వ్యక్తిత్వం కానీ చాలా బాగా నాకు ఈ 2 years చాలా బాగా పనిచేసి పెట్టారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్స్గా ప్రకాశం జిల్లా నుంచి వచ్చిన రాజేశ్వరి గారు కానీ, అలాగే గిరిజా గారు కానీ, వీళ్ళందరూ కూడా నాకు అన్ని సహాయ సహకారాలు అందజేశారు. కాబట్టి మీకు నేను 2 years ఇబ్బంది లేకుండా పనిచేశానని అనుకుంటున్నాను. తర్వాత మీ అందరికీ కూడా భవిష్యత్తులో మంచి ప్రమోషన్స్ కానీ అలాగే ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కావాలని సభాముఖంగా కోరుకుంటూ, మీరు చెప్పినట్టు డిఆర్డీ అని మీ పాత డిఆర్డీ ఏపీఓస్ పాత డిఆర్డీ అని ప్రగతి పదంలో తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్తానని, అలాగే నాకు ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఇష్టం. అలాగే ఉమెన్ ఫైనాన్షియల్గా సపోర్ట్ అయితే కనుక ఆటోమేటిక్గా ఫ్యామిలీ కూడా హైయర్ ఎన్నికలకు వెళ్తుంది. కాబట్టి ఆ దిశగా నేను ప్రయత్నం చేస్తానని చెప్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన, ఈ యొక్క సన్మానాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి ఏపీడీ సుధాకర్ గారు, జాయింట్ కమిషనర్ అమిన్ గారికి, అలాగే మన మేడం గారు డివిఓ గారు విజయలక్ష్మి గారు, డిఆర్డీ ఏపీడీ గారికి, అలాగే మన భూసిరెడ్డి గారు, వారు కూడా త్వరలోనే నా మేడం గారు చెప్పారు కదా మంచి పోస్టులకి చూడవచ్చు. అలాగే మా ఏపీడీస్ మన నారాయణ గారు, మా ఎఫ్ఎం గారు, అలాగే ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సిబ్బంది అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. నిజంగా అందరం కూడా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాం. అంటే నాకు 3:30కి ఒక ఇంపార్టెంట్ పర్సన్ అపాయింట్మెంట్ ఇచ్చారు. చెప్పలే నా పేరు, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 5 నిమిషాల టైంని ప్రతి సెకండ్ కూడా వాల్యుబుల్, ఎందుకంటే నేను చాలా మాట్లాడాల్సింది. ఒక రకంగా ఇది నాకు అగ్ని పరీక్ష. అపాయింట్మెంట్ చాలా ఇంపార్టెంట్, మీతో మాట్లాడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనందరూ 2 సంవత్సరాలు చెప్తున్నా, నాకు మీతో 5 సంవత్సరాల అనుబంధం ఉంది. ఎందుకంటే ఎడిషనల్ పీడీగా కూడా మీతో అందరూ యాక్చువల్గా నేను పీడీగా సక్సెస్ కావడానికి నాకు అదే ఒక పునాది ఏర్పడింది. ఎందుకంటే మీ మీ మనస్తత్వాలు నాకు అర్థమైంది. కాబట్టి గత 2 సంవత్సరాల్లో ఫస్ట్ 3 yearsలో పీడీగా ఇంకా బెటర్గా నేను చేయగలిగా నేను భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదిక మీద ఉన్నటువంటి భూసిరెడ్డి గారికి నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళా కూడా చెప్తున్నా. ఈరోజు ఇక్కడ మన జిల్లా ఆఫీస్ ఇక్కడ ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎవరు ఇల్లు ఇవ్వడానికి ఇష్టపడరు ఆఫీస్కి, అది కూడా నడిగొడ్డులో. సో మనకి నష్టమైన నడిగొడ్డులో మనం ఎక్కడ దొరికిద్దా ఇల్లు అనుకుంటున్నప్పుడు ఆయన ముందుకు వచ్చి మా ఇల్లు తీసుకున్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ భూసిరెడ్డి గారు. ఎందుకంటే అది సెంటర్గా ఉంటుంది. ఏదో కారణం అంటే మన స్టాఫ్ గుంటూరు నుంచి రావాలి, మన ఆటోలో ఇప్పటికీ అక్కడ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు పాపం. సో మంచి టైంలో ఆఫీస్ ఇచ్చారు. సో ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మన మిత్రులు చెప్పారు, కుర్చీ లేదు అంటే ఏం లేదు ఫెసిలిటీస్, ఆఫీస్ లేదు. అంటే అంతకుముందు ఏంటంటే ఇక్కడికి ఎవరు వస్తారో తెలియక ముందు వచ్చి ఆఫీస్ని బుక్ చేసుకోవాలి. మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి ఉన్న ఆఫీసులు ముందే బుక్ చేసుకున్నారు. సో మనకేంటంటే ఇక్కడ ఎవరు వస్తారనేది క్లారిటీ లేదు. నేను అసలు ఆలోచన చేయాల, నేను ఏం చేయకుండా బాపట్ల వైపే భారాలు ఎక్కి పెట్టాను. అది మిస్ఫైర్ అయింది. సో ఇక్కడ టెంపరీగా వచ్చాం 10 రోజులు. సో పర్మనెంట్ అయితే నేను ఊహించలేదు. ఎందుకంటే నా నేటివ్ డిస్ట్రిక్ట్ నాకు కొంత ఇబ్బంది కూడా ఉంది. ఆల్రెడీ ముందు నేను ఎంపీడీఓ చేసే వినుకోండిలో ఇక్కడ మనకంటూ కొంత ఏదైనా ముద్ర ఉంటుందని ఒక భయం ఉంది. అలాంటి పరిస్థితుల్లో నేను ఎక్స్పెక్ట్ చేయలే. బట్ అనుకోకుండా దేవుడి సంకల్పం, మీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడికి వచ్చిన దానికి ఇబ్బంది లేకుండా ఈ 2 సంవత్సరాలు
మీ అందరి సపోర్ట్ తోటి ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఆఫీస్కి రెంట్ లేదు, ఏం ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడంటే కనీసం ఆఫీస్లో ఏసీలు, మినిమం ఫర్నిచర్ ఉంది, ఫస్ట్లో లేదు. అలాగే కోనా సిస్టర్ గారు కూడా మేము చెప్పగానే రిక్వెస్ట్ చేయగానే 5 lakhs ఇచ్చారు. అప్పుడున్న కలెక్టర్ గారు నిజంగా చాలామంది ఉన్నారు నేను చెప్పాల్సిన శివశంకర్ గారు, వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. చాలా సపోర్ట్ చేశారు, నా కోసం డిఓ లెటర్ రాశారు. అలాగే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేయబట్టి మనం ఉంటున్నాం. అలాగే ఇచ్చిన 5 లక్షలు కూడా నేను కలెక్టర్ గారిని వెళ్ళి అడిగాను అప్పుడున్న శివశంకర్ గారు, ఇలా 5 లక్షలు ఇచ్చేస్తాను, మీకేమన్నా ఇదిలో ఏమన్నా నేను ఇవ్వాలా అంటే ఏమైనా ఫెసిలిటీస్ కావాలంటే ఆయన ఒకటే అన్నాడు, నాకు అవసరం లేదప్ప, మీరు ముందు ఎస్టాబ్లిష్ చేయండి, మీకు డ్రామా ఎస్టాబ్లిష్ చేయండి, బాగా మీకు ఏమైనా అన్నీ కొనుక్కుంటున్నాను. అప్పుడు ఆఫీస్లో అన్ని ఫర్నిచర్ కానీ ఆ ఏసీ ఏదో నేను అడగకుండానే మన స్టాఫ్ కొంతమంది నా రూమ్లో ఏసీ పెట్టారు. అట్లానే మా స్టాఫ్ కూడా నాతో పాటు వాళ్ళు కూడా కన్వీనియంట్గా ఉండాలి. కొంచెం ఒక ఇల్లు అనేది కంజెస్టెడ్గా ఉంటుంది, సో కంఫర్ట్గా ఉండాలని చెప్పి వాళ్ళందరూ కూడా ఏసీ చేయించడం, వాళ్ళ ఫర్నిచర్ కావాల్సింది ఇవ్వడం, ఆ విధంగా ఒక మంచి అట్మాస్ఫియర్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనకు వచ్చిన సిబ్బంది కూడా డ్రామాలోకి ఎవరైతే మనం తీసుకున్నామో వీఆర్ వెరీ గుడ్ పీపుల్. అంటే మీరందరూ మంచోళ్ళు కాదని కాదు, మీరందరూ మంచోళ్ళు కాబట్టి సక్సెస్ అయ్యాం. వచ్చిన వాళ్ళు కూడా మనకి లక్కీగా కాసిం కానీ, రాఘవ, వేణు, సత్తా, అలాగే మన విజయలక్ష్మి, మన హెచ్ఆర్ గారు పాపం చాలా ఇబ్బంది పడలేదు. సోమలత అసలు ఇష్టం లేదు, తనకి అయిష్టంగా వచ్చింది, కానీ నాకు తెలిసి ఇప్పుడు చాలా ఇష్టంగా చేస్తుంటాను ఉద్యోగం. ఎందుకంటే ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది మన ఆఫీస్లో ఉంది. అందరి మధ్య కూడా చాలా మంచి, నేను గుంటూరులో చూసా 3 ఏళ్ళు, వాళ్ళు కూడా అందరూ మంచివాళ్ళే, కానీ ఏదో గ్యాప్ ఎక్కడో తెలియని ఒక ఇది ఉండేది, అది లేకుండా ఇక్కడ చూడగలిగాం. చాలా హ్యాపీగా డ్రామా ఆఫీస్లో. అలానే మీరు ఎవరైనా ఫీల్డ్ నుంచి వచ్చినా మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, మీకు చక్కగా ఇది కానీ ఒక మంచి అట్మాస్ఫియర్ అనేది మన ఆఫీస్లో ఏర్పడింది. మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇదే అట్మాస్ఫియర్ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అన్ని వింగ్స్, బిఎంపీస్ కానీ, అలాగే ఎఫ్ఏస్ కానీ, మరి టీఏస్ కానీ, బీసీసీ జేఈస్ కానీ, నేను కొంతమందికి అవకాశాలు ఇచ్చాను. ఏపీడీగా నారాయణకి ఇచ్చాను, తర్వాత ఇప్పుడు మన మల్లికార్జునకి ఇచ్చాను, అలాగే మన కోర్సులకు ఆర్టికల్స్ ఇచ్చాను. నాకు అనిపించింది ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే మీలో చాలా టాలెంట్ ఉంది. అంటే నాకు అంతమందికి ఎక్కువ మందికి అవకాశాలు ఇవ్వడానికి నాకు అవకాశం దొరకలా, కానీ మీరు ఇవ్వగలిగితే మాత్రం బ్రహ్మాండంగా చేయాలి. కోర్సులో పూర్తి చేశాడు. అలాగే మన నారాయణ 2 సంవత్సరాల నుంచి ఏపీడీగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. సో అందుకని ఇప్పుడు మళ్ళీ మల్లికార్జున కూడా అవకాశం ఇచ్చారు. రాబోయే రోజుల్లో మీలో ఏపీ వాళ్ళు చాలామంది ఏపీడీగా అవకాశాలు డెఫినెట్గా వస్తాయని నేను భావిస్తున్నాను. అలాగే ఈసీల్లో మన దగ్గర నుంచి ఇద్దరికి విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్లో కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా కాంప్రమైజ్ చేశారు. అట్లా ఉన్న వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. సో ఇదేంటంటే డెఫినెట్గా రాబోయే రోజుల్లో నా మేడం గారి దగ్గర చెప్పారు, మీరు రాబోయే రోజుల్లో మంచి ప్రమోషన్స్, మేము ఎలా అయితే ప్రమోషన్ తీసుకున్నాం అలాగే మీకు కూడా చాలామంది క్యాబిల్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ప్రమోషన్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా సుధాకర్ గారు అక్కడ హెడ్ ఆఫీస్లో కీ పోస్టులకు ఎవరున్నారు, సో డెఫినెట్గా వారు కూడా మీ తరఫున డెఫినెట్గా రిప్రజెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మన స్లేవారెడ్డి గారి ప్లేస్లో కూడా మధ్యరెడ్డి ఆయన మా బ్యాచ్ అంటే ఈజ్ ఆల్సో నైస్ మ్యాన్, ఆయన కూడా డెఫినెట్గా మీ అభివృద్ధికి తోడ్పడతారు. తప్పకుండా నేను కూడా చెప్తాను చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటాం. ఇక్కడ నాకేంటంటే ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కొలీగ్స్. సుధాకర్ గారు నా బ్యాచ్మేట్, మేడం గారు మా ఎంపీడీ అందరూ కలిసి చేసింది, అలాగే మా ఎఫ్ఎం గారు, అలాగే మా శివప్రసాద్ గారు, మా భూసిరెడ్డి గారు. నిజంగా పీడీ పోస్ట్ ఒక అగ్ని పరీక్ష, ఎందుకంటే అందరూ కొలీగ్స్మే. ఎవరో డీల్ చేయడం జనరల్గా వాళ్ళందరూ కొలీగ్స్ కలిసి పనిచేసాం. సో నేను ఎవరన్నా నొప్పించుంటే మా ఎఫ్ఎం గారు కానీ, మా సుధాకర్ గారు కానీ, మా మేడం గారు కానీ, అంటే ఉద్యోగంలో ఏంటంటే కొన్నిసార్లు రకరకాల వృత్తుల్లో నేనేదన్నా మిమ్మల్ని ఎక్కడన్నా అన్నా కానీ మీరు అవన్నీ కూడా సర్దుకొని నాకు కలిసి పనిచేసినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన సిబ్బంది కూడా డెఫినెట్గా నేను ఒకసారి అరుస్తుంటా, అరిసినా మళ్ళీ నా అరుపులో ఏముండదు, మళ్ళీ నెక్స్ట్ మినిట్లోనే మా వాళ్ళు అనుకుంటారు. ఫస్ట్ నుంచి నా మనస్తత్వం అలాంటిది, దాన్ని మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి ఎంతకాలం మనం సేల్ చేయగలిగాం, కలిసి సేల్ చేయగలిగాం. ఒకరిద్దరు కూడా నాతో అన్నారు, సార్ మీరు తిన్నా మాకు మా ఇంట్లో వాళ్ళు మాట్లాడినట్టు అలా ఫీలింగ్ ఉంటుంది సార్ అని. అలా భావించినందుకు నేను అంటే అది నా అదృష్టంగా నేను భావిస్తున్నా. నేను కూడా ఫస్ట్ నుంచి కూడా మీ అందరినీ కూడా మీ మనస్తత్వం నాకు అర్థమైంది కాబట్టి ఎవరు ఎలా ఉపయోగపడతారో ఆ విధంగానే మేము ఉపయోగించుకొని మేము ఇబ్బంది పెట్టకుండా
అని నేను భావిస్తున్నా. అలా కాకుండా ఎవరైనా అన్యదా భావించుంటే వారికి కూడా నా వైపున మరొకసారి ఎవరైనా ఫీల్ అయి ఉంటే అన్యదా భావించొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో తప్పకుండా ఇది మాత్రం నేను కావాలని కోరుకున్న పోస్ట్ కాదు, అనుకోకుండా పడ్డ పోస్టే. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే డ్రామాలో 5 ఏళ్ళు చేసాము, ఇంకొక పోస్ట్కి వెళ్దాం, ఇంకొక ఎక్స్పీరియన్స్ వద్దాం, నాకు అది ఇష్టం కూడా. కొంతకాలం ఎంపీడీఓగా ఎక్కువ కాలం చేసాము, తర్వాత ప్రోటోకాల్కి వెళ్ళాము, అక్కడ ఎంజాయ్ చేసాము. అక్కడ నుంచి నాకు ఏమనిపించిందంటే నాకు అది నచ్చల. అక్కడ అంతగా మనకు ప్రోటోకాల్లో మనకు చూడదు కాదు, డ్రామా మంది కదా, మనం ఎందుకు ఎక్కడో పోయి చేయడం, డ్రామాలో మనం బాగా చేద్దామని నేను కోరికగా వచ్చా, ఇష్టపూర్వకంగా వచ్చి ఇష్టంగా పనిచేసాను 5 ఏళ్ళు. సో 5 ఏళ్ళ తర్వాత సరే ఇంకొక వీక్ మన DPO వీక్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా భావించాను. సరే అనుకోకుండా నాకు డ్రామా అవకాశం వచ్చింది, బట్ నో రిగ్రెట్స్. అక్కడ కూడా నేను మనస్ఫూర్తిగానే నెక్స్ట్ 5 years కూడా నేను పనిచేస్తాను. ఒకవేళ ఈలోకి ఇంకేమైనా అవకాశం వచ్చినా గవర్నమెంట్ ఎలా చెప్తే తప్పకుండా ఆ విధంగానే పనిచేస్తాం. అయితే ఒకటి మాత్రం నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, ఎంపీడీఓగా చాలా ఒత్తిళ్ళు ఉంటాయి. అంటే హ్యాపీగా ఉన్న సందర్భాలు ఉన్నాయి, స్ట్రెస్ ఫీల్ అయ్యి బాగా ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ నా సర్వీస్లో చాలా హ్యాపీగా చేసింది 5 ఏళ్ళు, ఎలాంటి స్ట్రెస్ లేకుండా. చెమటగారు ఉండొచ్చేమో కానీ స్ట్రెస్ అనేది లేదు, చాలా హ్యాపీగా చేసి 5 ఏళ్ళు. పొలిటికల్ ప్రెజర్స్ మనకు చాలా తక్కువ, ఎంపీడీఓ పోస్టుల చాలా తక్కువ. ఎంపీడీఓగా చాలా ఒక్కోసారి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, అది మాకు వేదిక మీద వాళ్ళని తెలుస్తుంది. బట్ ఇక్కడ మాత్రం మీ అందరి సపోర్టు అలాగే పొలిటికల్ సపోర్ట్ వల్ల డ్రామాలు 5 ఏళ్ళు చాలా హ్యాపీగా, నాకైతే అసలు ఎక్కడ కూడా నేను బాధపడ్డ సందర్భం అనేది 5 ఏళ్ళు ఎప్పుడూ లేదు. అంటే అరుగులు కడపప్పులు ఇవన్నీ సహజం, ఈ డిపార్ట్మెంట్లో ఈ టార్గెట్స్ ఎడవడానికి ఎక్కువ సహజం. అలాగే మన విజయ్ కుమారి బిజినెస్ వింగ్లో, అలాగే మన శిరీష అలా వచ్చింది మన దగ్గరికి ప్లాంటేషన్. ఓకే, అలాగే మా జ్యోతి పాపం నేను ఎక్కువ తిట్టింది ఉన్నానంటే మా ఆఫీస్లో జ్యోతిని ఏం భావించదు తప్ప ఆ టైం నేను మళ్ళీ మర్చిపోవాలి. అలాగే మా వినుకొండ CEO నుంచి సుజాత వచ్చింది మన ఆఫీస్కి. ఓకే, సో ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా నేను కూడా కొంచెం యాక్చువల్గా 10:30, 10:40 టైమింగ్స్ అనేది ఒక కొంచెం లెవెల్లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి వచ్చే 10,000కి లేదా 15,000కి గుంటూరు నుంచి శాలరీ వాళ్ళకి వచ్చే శాలరీగా సమ అయిపోతుంది. నాకే పాపం అనిపిస్తుంది ఒకసారి ఎలా వీళ్ళు లైఫ్ ఇది చేస్తున్నారు అనేది. నేను కూడా కష్టం కాబట్టి ట్రైన్ సరిగ్గా లేవు, సో కొంచెం చూడంటే వెళ్ళాను. మరి వచ్చేవాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు. సో కాబట్టి మీరు మంచిగా ఉద్యోగం చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. వచ్చేవాళ్ళు కూడా ఈ పీడీ గారు అట్లా ఇట్లా అనే భావన లేకుండా మీరు నా పేరు నిలబెట్టాలని. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అందరినీ నేను ప్రస్తావించలేకపోవచ్చు, EPOస్ని కానీ BCని కానీ JEని కానీ DL, బట్ ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇక్కడ ఈ ఆఫీస్ రన్ చేయాలంటే మీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. పైనుంచి పెద్దగా మనకి ఈ కొత్త జిల్లాలో ఏం లేవు, ఫండ్స్ లేవు, ఏం లేవు. అయినప్పటికీ కూడా చాలామంది ముందుకు వచ్చి సార్ మన ఆఫీస్ భావన మీ అందరిలో ఉండబట్టి చేయగలిగాం. ఇంకా టార్గెట్స్ అంటారా 85 లక్షలు చేసాం. నాకు తెలిసి ఈ సంవత్సరం ఉంటే కోటి కూడా అయ్యేది. ఎలక్షన్స్ వల్ల కొంత మధ్యలో 2 months డిస్టర్బ్ అయింది. కానీ నాకు కోటి పనిచేయాలి అనేది రాబోయే రోజుల్లో పల్నాడు జిల్లా చేయగలం. తర్వాత పల్నాడు జిల్లా హైయెస్ట్ ప్రొటెక్షన్ డిస్ట్రిక్ట్, మన ప్రకాశం తోటి పోటీ పడగలిగిన జిల్లా ఏదైనా ఉందంటే పల్నాడు జిల్లా. సో రాబోయే రోజుల్లో డెఫినెట్గా మీరు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా క్యాబులే. కాకపోతే మిమ్మల్ని ఎలా అంటే మిమ్మల్ని జాగ్రత్తగా మీ మనస్తత్వానికి తగ్గట్టు పనిచేస్తే డెఫినెట్గా మీరు ఇంకా బాగా చేయగలరు అనేది నా భావన. సో ఆ విధంగా మీరు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇప్పుడు ఏపీడీలో వచ్చిన మల్లికార్జున కూడా మంచిగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలా నారాయణ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అలాగే భూసిరెడ్డి గారు మా ఎఫ్ఎం గారు యాక్చువల్గా ఆయన ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్లో అయ్యి ఆయన కూడా సన్మానంలో ఉండాల్సిన వాళ్ళు. చిన్న ట్విస్ట్ వచ్చింది, వెంకటరెడ్డి గారు ప్రాబ్లం వల్ల ఆయన ఆగిపోయాడు. నాకు తెలిసి త్వరగా ఆయన DRDO నష్టపెట్ట అవుతాడు. వెంకటరెడ్డి గారు DRDO ప్రకాశం వెళ్ళాలి. నేటివ్ డిస్ట్రిక్ట్ వల్ల 5 CM గారికి పెట్టాల్సింది వచ్చింది. అలాగే మన భూసిరెడ్డి గారు కూడా త్వరలో DPOగా రావాలా, ఆయన ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు. సో వారు కూడా మాతో పాటు ఆ ప్రమోషన్స్లో త్వరలో వస్తారని ఆశిస్తున్నాం. మరి ఇంత గ్రాండ్గా మీరు ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి, అంటే ఎంత ప్రేమ లేకపోతే ట్రాన్స్ఫర్కి ఇదే రిటైర్మెంట్ కాదు కదా, అంత గ్రాండ్గా అరేంజ్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అట్లా
నారాయణ హనుమంతరావు ముందుకు రండి సార్ కెమెరా చూడండి. హనుమంతరావు సైదులు ఇప్పుడు పిటి గారికి నరసింహసు ఆంజనేయరావు చేస్తారండి. తదుపరి పిటి గారికి అదేవిధంగా బిఎఫ్ కూడా వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు. ఓకే చిన్న జరుగుతుంది. అదేవిధంగా నగరకేల మండలం నుంచి మహిళా ఎంపీలు కూడా స్పీడ్గా రావాల్సిన ఓకే సార్. పూలనాలతో సత్కరించవలసిందిగా అవకాశం ఉందండి. కొంచెం ఓపికగా ఉండండి. సార్ కెమెరా చూడండి. ఓకే. సో మిగిలినటువంటి సిబ్బంది అంతా ఉండదండి. మిగిలిన సిబ్బంది కావాలండి. పిడి గారిని సన్మానించాలంటే ఎగ్జిక్యూటివ్ కావాల్సి కోరుతున్నాము. అలాగే మహిళా మండలు పిడి గారిని మేడం ఓకే. అందరూ ఎవరు దయచేసి వెళ్ళద్దు. డిఓ మేడం గారికి ఏపీడీ గారికి సన్మాన కార్యక్రమాలు అందరూ ఉండాలి. అందరూ వేదిక మీద లోపల రావాలండి. డిఓ మేడం గారు పీడీ గారికి సన్మానం అయిపోతుంది. డిఓ మేడం గారు సన్మానం ఉంటుంది. అందరూ లోపల రావాలండి. సో ఫోటో దిగాలి. ఫోటో దిగండి. ఓకే. ఈసీ తరఫు నుంచి మహిళా మండలిలో శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నారు. తిరుపతిన్నామా సమయపాలన వల్ల ఇంకొక 2 నిమిషాలు కార్యక్రమం క్లోజ్ చేస్తున్నాము. తదుపరి డిఓ మేడం గారికి కార్యక్రమం సన్మాన కార్యక్రమం ఓకే. తదుపరి నామస్టాప్ త్వరగా రావాలి. ఒక నిమిషం రావాలి. సార్ కెమెరా ఒక ఫోటో తీయడం త్వరగా సార్. అవసరం ఉంది. స్టేట్ లెవెల్లో ముఖ్యమైనటువంటి దానికి ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటూ క్లోజ్ చేస్తున్నాం. వీళ్ళ స్టూడెంట్స్ రండి. ఓకే సార్. వీళ్ళ స్టూడెంట్స్ ఎవరు ఉంటారు ఎక్కడ ఒక నిమిషం ముందుకు రండి. వీళ్ళ స్టూడెంట్స్ ఎవరు ఉంటారు ముందుకు రండి. పిడి గారిని శుభాకాంక్షలు అభినందిస్తున్నారు. వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము.
చివరిగా గ్రూప్ ఫోటో దగ్గర చివరిగా ఓకే ఓకే సార్ చాలా చెప్పండి అమరావతి ఎంపీ గారు త్వరగా గణేష్ మలేష్ గణేష్ మేడం గణేష్ ఇబ్బంది లేదు తదుపరి గిఫ్ట్ జెంట్స్ రండి ఓకే జెంట్స్ రండి అబ్బాయి జెంట్స్ రండి జెంట్స్ అని చెప్తున్నాం కదా మేడం అందరూ ఒకసారి కెమెరా సార్ కొంచెం వెనక్కి రావాలి సార్ ఓకే ఓకే తదుపరి ఏపీడీ నష్టపడ్డ హెచ్ఆర్ మేడం గారు ప్రేమతో మేడం అందరూ హెచ్ఆర్ బాబు గారు చేస్తూ తెలియపరుస్తున్నారు మీకు లేడీస్ కూడా రావాలి ఇక్కడ కూర్చోవాలంటే ఓకే ధన్యవాదాలండి సో తదుపరి మనకి నష్టపడిన ఏపీడీ గారు కూడా ఈ యొక్క వేదిక నాటకం కోసం కోరుతున్నాము సార్ వెనక్కి జరగండి సార్ అదేవిధంగా శ్రీనివాసుని కోర్మాతో పేర్కొల్సిన కోరుతున్నాము అదేవిధంగా ఫ్రాంక్లిన్ బాబు కస్టడీఏ ఏపీడీ గారికి ఎన్ఎంపీ నిలబడినటువంటి కస్టడీఏ గారు కోర్మాతో పేర్కొల్సిన కోరుతున్నాము అదేవిధంగా ఏపీఓ ప్రసాద్ కస్టడీ డెవలప్మెంట్తో సేవాధికారులను సమర్పించవలసిందిగా కోరుతున్నాము తదుపరి గిఫ్ట్ని కూడా సార్ కెమెరా చూడండి అందరూ ఓకే డన్ కెమెరా చూడండి ఓకే ఓకే కొంచెం సార్ కొంచెం నూతన వస్త్రాలు అందజేస్తున్నారు ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఈ లైవ్ ఎంత తీసుకున్నారా లైవ్ ఏపీడీ నారాయణ గారు బదిలీపై వెళ్తున్న ఏపీడీ గారికి పుష్పగుచ్చం అందజేస్తున్నారు అదేవిధంగా న్యూజెండర్ టీం ఇది కూడా క్లస్టర్ పనిచేస్తున్నటువంటి అందరూ కూడా ఏపీ ఆంజనేయరాజు భాస్కర్ రెడ్డి సింగయ్య బాబు జేఈ ఇంకొక జేఈ గారు ఇంకొక ఈసీ గారు అభినందన తెలియజేస్తారు ఫోటో దిగండి అందరూ అదేవిధంగా షీల్డ్ని ఉద్యోగ ఏపీడీ గారు పంపించడం జరుగుతుందండి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి స్వచ్ఛందంగా అందరూ భోజనం చేసి ఓకే సార్ కెమెరా చూడండి సార్ కొంచెం వెనక్కి జరుగుతుంది సార్ కెమెరా చూడండి అందరూ మేడం కెమెరా చూడండి స్టూడియో అడ్రస్ వచ్చేదండి ఎవరైనా కావాలంటే మీ దగ్గరికి వస్తారు ఓకే సార్
ఎక్కువ చేసి 6 నెలలే ఇప్పుడు